క్రీస్తు నామములు శుభములు. దేవుని పిల్లలకు వందనములు. ఆదివారము ప్రకటించిన రీతిగానే ఈ సమయంలో మాట్లాడుతున్నటువంటి అంశం, ఈ కోరిక తీర్చలేనిదా? ఈ కోరిక తీర్చలేనిదా? మనిషికి ఒక నిమిషానికి సైంటిఫిక్ రీజన్ చెప్తాను, 60,000 ఆలోచనలు పుడతాయంట. తలంపులు 60,000. అంటే మన తలంపు ఎప్పుడు కూడా ఏదో ఒక దాన్ని ఆలోచిస్తూ ఉంటుందంట. అది దాటి వెళ్ళామనుకో, ఒక్కొక్కసారి ఏమైందంటే ఓవర్ హెడేక్ వచ్చేస్తుంటుంది. వీటి వెనకాల ఏమన్నా ఉంది అంటే కోరిక. కోరిక అంటే నేను ఎలా ఉండాలి, సమాజంలో నేను ఎలా ఉండాలి అని కోరిక ఒకటిగా ఉంటుంది. మరి సాధనం ఏది? మరి అది సాధనం ఏది? దానికి ఒక స్థిరమైనటువంటి స్టెబిలిటీ గల థాట్ అలా ఉండిపోవాలంట. ఇదని కానివ్వండి, ఒక కోరిక నెరవేరాలంటే ఏదైతే మనం స్ట్రాంగ్గా ఆలోచించామో, ఒక నిర్ణయం తీసుకున్నామో, దాని మీదే నిలబడి ఉండాలి. అప్పుడే మనం అనుకున్న దాంట్లో విజయాన్ని సాధించగలం. ఏదైతే మనకు కోరిక ఉందో, ఇప్పుడు నాకు ఒక కోరిక ఉంది, నేను మొన్నటిదాకా అపార్ట్మెంట్ సరిపోదులే నా బతుక్కి అనుకున్నా, అంటే జీవితానికి. కానీ ఇప్పుడు నాకు అపార్ట్మెంట్ ఎలా కనపడుతుందంటే, వాష్రూమ్ ఉంటుంది చూసిన అలా కనపడుతుంది. అంటే నా కోరిక ఏమైంది అంటే అప్డేట్ అయింది. నా కోరిక అప్డేట్ అయింది అంటే అది కాదు, ఎక్కడో 200 కిలోమీటర్ల దూరం నుంచి చుట్టాలని, పక్కాలని, కన్నవారిని అందరిని వదిలేసుకొని అన్నదమ్ములు ఎదురు వచ్చాం. ఈ 15-20 ఏళ్ళలో తిరిగి చూస్తే ఏమైనా ఉందంటే కష్టమే కనపడుతుంది. అది చనిపోయిందాకా చేస్తూనే ఉండాలి. ఆ తర్వాత కూడా వెనకాల జనరేషన్కి ఇవ్వలేము. మనం ఎవరి కోరిక నెరవేర్చలేదు, ఏదో చిన్న ఇల్లు కొనుక్కుని ఉన్నాం అంతవరకు అనిపిస్తుంది. కానీ కోరిక ఎంత బ్రాడ్గా, ఎంత బలంగా ఉంటే దాన్ని వేయటానికి తీసుకునే నిర్ణయం కూడా అంత డేర్గా ఉండాలి. దాన్ని నేను పక్కాగా ప్లాన్ చేసి రంగంలోకి దిగిన. చెప్పిన అమ్మగారికి, ఈ చిన్న అపార్ట్మెంట్లో ఉంటాను కాదన్నా, కొడదాం ఖచ్చితంగా గోల్ అని చెప్పేసి. మీకు కూడా ఎందుకు చెప్తున్నానంటే, రేపు అన్న రోజున అన్న మాకు గద్దించి చెప్పొచ్చు కానీ నా తమ్ముడు అనకూడదు. బెదరన గద్దించి కొట్టేశారా, ఈ మార్గం బాగుంది కదా అని చెప్పి కుమారి బెదరు అనకూడదు. అయ్యో ఇదేదో నాకు చెప్తే బాగుండదు కదా అని చెప్పేసి మన వరప్రసాద్ గారు అనకూడదు, మన ఎలిజబెత్ కూడా అనకూడదు. అందుకే మీకు వాక్యంలో చెప్తున్నా, అది కష్టమేం కాదు. అది నాతో పాటు పెయింటింగ్ రావడానికి ముందు నేను నేర్చుకుంటున్నా, తమ్ముడికి చెప్పిన, అరే నువ్వు గోడ మీద సున్నాలు పెట్టరా అని. ఆడు పెట్టిండు. ఇలా వాడు నాకు మంచి ఆర్టిస్ట్ అయ్యాడు. 10 ఏళ్ళ తర్వాత వాడు చూస్తే వాడు వండర్ఫుల్ ఆర్టిస్ట్ అయ్యాడు. ఆ రోజు అనుకుండా నేను ఇలా చేస్తానని లేదు. అదే కదా లైఫ్, అక్కడితో ఆగిపోతే ఇంకంతే. వచ్చే రూపాయి వస్తుంటుంది, పోయే రూపాయి పోతుంటుంది, పంటుంది. అలా కాకుండా ఇంకేదైనా సరే డిసిషన్గా చేయొచ్చా? అది కోరిక. అంటే తలంపు పుట్టిస్తుంది ఎవరయ్యా అంటే దేవుడు. తన పిల్లలు ఎప్పుడు కూడా ఎలా ఉండాలో దేవుడు తన గ్రంథములో మాటల ద్వారా రాయించి పెట్టాడు.
పేదవాడు తన చుట్టాలందరికీ అసహ్యుడు. నువ్వు పేదవాడిగా ఉన్నావనుకో, పేదవాడిగా ఎందుకున్నావని నువ్వు ఆలోచించాలి. నేను ఎందుకున్నా పేదవాడిగా? నాలో ఏ లోపం ఉంది? నా తలంపులు బలంగా ఉన్నాయి కదా, ఇంకా నా ఒంట్లో బలం ఉంది కదా. ఎందుకు నేను పేదవాడిగా ఉన్నా? 10 ఏళ్ళలో నేను సాధించింది ఏంటి? దీనికంటే ఇంతేనా, ఇంకేమి లేదా? ఎప్పుడైతే మనం ఒక స్థితిలో ఉంటామో, మీరు చూడండి, మనం పిల్లపైన మన ఇంటికి చుట్టవస్తుంటారు. అదే మన దగ్గర ఎంత జ్ఞానం ఉన్నా, జ్ఞానవంతుడైన భేదవాడు జ్ఞానం ఉన్నా ఉపయోగం లేదు. రాజుగారికి జ్ఞానం లేకపోయినా రాజు అయిపోతాడు అంతే. ఆ టైపులో ఉండొద్దు అన్నాడు దేవుడు. కనుక దేనికైనా ఒక స్థిరం కావాలి, దాని మీద ఒక పట్టు కావాలి. దాన్ని సాధించటానికి ఏదైనా ఎదురవ్వచ్చు మనకి, కానీ కృంగిపోకూడదు. నేనైతే కృంగిపోను, ఆలోచిస్తుంటా. ఈ స్టెప్ వేస్తే ఎలా ఉంటుంది, ఇది వేస్తే ఎలా ఉంటుంది, దీని వెనకాల ఇన్ని నెలలు పడుతుంది పీరియడ్ టైం, ఈ పీరియడ్లో మనం ఏం చేయగలం, ఎలా చేయగలం అని ఒక ఆలోచనతో ఉంటాం బలంగా. ఇది ఫస్ట్ నుంచి కూడా. ఒక ఆయన వాక్యం చెబుతున్నాడు స్టేజీ మీద, మేము వెళ్ళాం ఫస్ట్లో 2010, 11, 12 ఆ ప్రాంతంలో. చూస్తున్నా అందరూ వాక్యం వింటున్నారు, కానీ నేను వాక్యం వింటున్నా. ఆయన వాక్యాన్ని తీసుకెళ్లే విధానాన్ని చూస్తున్నా. చాలామంది వాక్యం వింటారు, తప్పు కాదు, వినాలి కూడా, వాక్యం వినాలి. కానీ వాక్యం వెళ్ళే విధానం ఎలా తీసుకెళ్తున్నాడో మనకు తెలియాలి. అప్పుడు ఆలోచించా, ఇంట్రడక్షన్స్ ఎలా ఇస్తున్నాడు, దాంట్లోంచి రెఫరెన్స్ ఎలా కోడ్ చేస్తున్నాడు, రెఫరెన్స్లో నుంచి సారాన్ని ఎలా లాగుతున్నాడు, మరొక రెఫరెన్స్కి ఎలా మూవ్ అవుతున్నాడు అని ఆలోచించారు. అనతి కాలంలోనే ఆయన ఎదురుగానే వాక్యం చెప్పడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చినప్పుడు నా కంటి ముందు ఆయన ఏం కనపడాల. నా కంటి ముందు ఒకటే కనపడింది, మనం మాట్లాడితే వీళ్ళందరికీ కూడా దిగిపోవాలంతే, బుల్లెట్ అంతే. 48 నిమిషాలు అప్పటికే ఎంబీటీఎస్ చేసిన వాళ్ళు 8 మంది మధ్య గుడ్ ఫ్రైడే రోజున అద్భుతమైన సెషన్ చెప్పాను. మా పాస్టర్ గారు అంటారు, సార్ నేను చెప్పలా ఇంతవరకు ఈ సబ్జెక్టు, 3-4 పిలిపి నేను చెప్పలా ఇంతవరకు ఈ సబ్జెక్టు, నువ్వు ఎలా చెప్పగలిగావు? నా దగ్గర కసి ఉంటుంది. నేను చెప్పిన నా దగ్గర కసి ఉంటుంది, ఆ కసికి దగ్గర కష్టం ఉంటుంది. అమ్మగారు ఎప్పుడు లేచినా బైబిల్ చదువుతూ ఉండేవాడిని. నేను పడుకోండి అంటది, నువ్వు పడుకున్నావు కదా, నువ్వు పడుకో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు పడుకో, నువ్వు కాదు కదా రేపు వెళ్ళి వాక్యం చెప్పింది నేను కదా, లోపల ఇంటర్నల్ ప్రియమైన దేవుని పిల్లరా. అంతే. అది చూసిన ఆయన అనేక ప్రాంతాల్లో 2 సంవత్సరాల్లో చర్చికి ఒక్కరోజు 4 ప్రసంగాలు చేసిన. ఇక్కడ నుంచి ఐదర్షా కోర్టు, అక్కడి నుంచి సాయిబాబా నగరం జీడిమెట్ల, అక్కడి నుంచి మళ్ళీ బోరవండ, అక్కడి నుంచి మళ్ళీ రాజీవ్ గాంధీ నగరం. ఇలా ఒక్క రోజులో 4 ప్రసంగాలు చేయకుండా చేసుకుంటూ వచ్చిన. అందుకే ఈ రోజున ఏ రెఫరెన్స్నైనా క్షుణ్ణంగా వివరించగలను. అది ఆత్మీయంగా వివరించగలను, రొట్ట కొట్టుడు కొట్టగలను, మడతీసి ఎలాగైనా కొట్టగలను. ఎందుకంటే దేవుని వాక్యం మీద నాకున్నటువంటి ఇంట్రెస్ట్ అలాంటిది. నా తోటలకు చెప్పిన, చాలామంది అప్పుడు మన చర్చిలో ఉంటాం కదండి, వాళ్ళు చెప్పిన ఏమైంది సార్, మనం కూడా మీరు కూడా ఇలా రండి ముందుకు ఇలా చేద్దామంటే సరే అన్నారు. వాళ్ళు ఇప్పటికి ఇంకా అలాగే ఉన్నారు. నేను అనేక ప్రాంతాల సువార్థికుడిగా ఉన్నాను. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు కోరుకునేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్థిరత్వం. మన తలంపు ఒక దాని మీద లాక్ అయిందా, వాక్యం మీద లాక్ అయిందా. ఇప్పుడు వాక్యాన్ని సాధించాలి, వాక్యాన్ని ఛేదించాలి. కొంతమంది అయితే లోట్లోట డబ్బాల రాలేసి పెట్ల కోసం ఊపుతారే పంటప్పుడు అట్లా మాట్లాడతారు ప్రసంగంలో. ఏమర్థమైంది? కొంతమంది ఊక్కుంటూ మాట్లాడతారు, కొంతమంది జనంలో ఎగురుకుంటూ మాట్లాడతారు, కొంతమంది ఏమో ఇంకా చెప్పలేము నానా రకాల హావభావాలు వాక్య ప్రసంగంతో ఈరోజున సమాజం ఉంది. నాకు ఈ ఇంట్లో ఈ చర్చిలో దేవుడి వాక్యం చెప్పడం నాకు పెద్దగా ఇంట్రెస్ట్ అనిపించట్లా. ఎందుకంటే ఎక్కడో ఉన్నటువంటి దేవుడు, నా దేవుడు డేరాలో ఉండటమేంది అని దావీదు మహామందిరం కట్టాలనుకున్నాడు. కాకపోతే రక్తంతో తడిచిన చేతులతో కడితే రేపు రోజున
చాలా ఇబ్బంది వద్దని దేవుడు ఆపాడు. యాక్చువల్గా దేవుడికి ఇష్టం. అందుకనే ఇప్పటికీ ప్రపంచంలో అద్భుతంగా నిలబడ్డ చర్చి ఏదైనా ఉందంటే జెరూసలేములో సొలొమోన్ చర్చి. అంత గొప్ప చర్చిలో ఆయన ఉండగలిగాడు. ఇప్పుడు దేవుడి కొరకు మనం ఇంక ఏదైనా సరే కట్టలేమా? ఇంకేదైనా చేయలేమా? ఓ పెద్ద ఫంక్షన్ టైప్లో దేవుడికి ఏమైనా ఇవ్వలేమా అన్నది కాదు, ఇవ్వగలను అన్నది నేను నిలబెట్టాను. దానికోసం ఏం చేయాలి? కళ్ళగంట కూర్చొని అన్నం తినుకుంటా నాకు అట్టుంద కోరిక ఎట్టుంద కోరిక అధ్యత్త మళ్ళీ వెంటనే ఒళ్ళొప్పులు వచ్చి పడుకుంటాం. మనం ఆలస్యత్వం పడుకుంటాం. మనం ఉపయోగం లేదు కదా. కార్య సాధన కోసం అడిగేయాలి కనుక సాధించి తీరాల్సిందే. ఒక అద్భుతమైనటువంటి ప్రదేశంలో దేవుడి మందిరం మళ్ళీ రీఫౌండ్ చేయాల్సిందే. ఎంత వాక్యం ఉన్నా మన దగ్గర ఒక పొజిషన్ కనపడకపోతే అయ్యగారి దగ్గర ఆశీర్వాదాలు ఇవ్వంటారు మనల్ని. తెలుసా మీకు? మీరు చూడండి ఎంత గొప్పగా చెప్పి వాక్యాన్ని. ఇవాళ వాక్యాన్ని విశ్వసించే విశ్వాసులు తక్కువ ఉన్నారు. ఏ కాడికి డుమ్మడక కేవారంకి ఎక్కువ ఉన్నారు. అక్కడ ఒక మంచి కారు, ఒక మంచి హై క్లాస్ ఇల్లు, కోటిన్నర ఇల్లు, ఒక మంచి పొజిషన్, వాడు వాక్యం రాకపోయినా పర్లేదు, ఆశీర్వదింపబడ్డవాడు, అందుకే కనపడుతుంది అంటారు. రైట్, మరి అది కూడా చూపిద్దాం. మనం అది కూడా చూపించాలి మరి. కాబట్టి ఒక నమ్మకం, ఒక బలం, వెనకాల దేవుడు ఉన్నాడు, నడిపింపు ఉంది, అంత ఉంది. దీనికి కావాల్సిందల్లా మనం స్థిరత్వం. ఆ స్థిరత్వం నెరవేరిన రోజున, ఎప్పుడైతే ఒక గట్టి ఫోన్ పడిద్దో నెరవేరిన రోజున ఖచ్చితంగా ఎంతమందికి ఆనందం చెప్పండి. అరే ఇట్లా 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 అయిపోయింది, ఇట్లా అయిపోయింది, అబ్బాని అట్లా ఊహించలా, అడుగంటి పోతాను అనుకున్నాను నేను, ఇలా ఎదిగాడేంటి, ఆడితేపాటు మళ్ళీ ఆలోచన కూడా ఎదిగించుకోవడాడేంటి మన సంఘ బిడ్డలు. ఇలాంటివన్నీ రేపు మింగుడు పోవడం. ఇవన్నీ మీ మధ్య అవుతున్నా చేసే తీరుతాను. అది నేను జీవితాన్ని అంత ఈజీగా ముగించడానికి ఇక్కడికి రాలా. ఏదో వారం పూట వండుకొని తిందాం, 2 రోజుల పాటు లోకంలో కష్టపడి పని చేద్దాం, ఒళ్ళు నొప్పులు తింట్లో పడుకుందాం. ఒళ్ళు నొప్పులు వచ్చినా సరే 6ంటికి నేను మళ్ళీ మార్కెట్కి వెళ్ళి వస్తాను. అది ఎందుకంటే అది కామన్గా వస్తుంటాయి ఒళ్ళు నొప్పులు. కాబట్టి ఇంత కసిగా చేయగలిగితే వితిన్ 36 మంత్లో నేను ఖచ్చితంగా గోల్ కొడతా. నేను రేపు కొడతాను చెప్పట్లా. ఎందుకంటే కాలాన్ని లెక్కేసుకుంటే, వెళుతున్న ప్రయాణం లెక్కేసుకుంటే ఖచ్చితంగా 1 year నాకు, 1 year దానికి, 1 year దీనికి లెక్కేసుకుంటే పడిపోతుంది. 3 సంవత్సరాలు కొట్టి అవతలేస్తాను. ఎందుకంటే నా దగ్గర ఒక స్థిరమైన మనసు ఉంది, దాని కొరకు ప్రయాణం చేసే తలంపు బలంగా ఉంది. ప్రియమైన దేవుని పిల్లల వాక్యంలో కూడా కనుక దేవుడు తన పిల్లలను ఎప్పుడు కూడా ధనవంతులుగాను, వాక్యపరంగాను, లోకపరంగా చూడాలనుకున్నాడు. కానీ ఈ రోజున ఏమీ లేనివాడు, వాక్యంలో ధనం లేనివాడు కూడా దేవుడి వాక్యాన్ని పట్టుకొని చాలామంది ఆలోచనలు చెరుపుతూ ఉన్నాడు. అది దేవుడికి సంతోషాన్ని ఇవ్వదు. మరి దేవుడికి ఎప్పుడు సంతోషాన్ని ఇచ్చిద్దయ్యా అంటే, అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి ఉత్తరాన్ని వ్రాస్తూ 3వ అధ్యాయము 8వ వచనంలో మంచి మాట మాట్లాడుతున్నాడు. ఎలయనగా మీరు ప్రభునందు స్థిరముగా నిలిచితిరా, మేమునో బ్రతికినట్టే. అమ్మయ్య, చర్చిలో పిల్లలు వాక్యానికి విలువిస్తున్నారు, నిలబడ్డారంటే కాపురు అనేవాడు ఊపిరి పీల్చుకుంటాడు. అమ్మయ్య, మా పిల్లలు వాక్యానికి ఎక్కువ విలువిచ్చారు. ఆడిచ్చారు వాక్యానికి ఎక్కువ విలువ? మనం కాదు, సంఘంలో పిల్లలు వాక్యానికి విలువిచ్చారు. వాక్యానికి ఎక్కడ విలువిచ్చారు? ప్లాస్మా టీవీ ఉంటే దాన్నే గొప్ప చేస్తాడు, చిన్న అపార్ట్మెంట్ ఉంటే దాన్నే గొప్ప చేస్తాడు, ఓ బృతం కారు ఉంటే దాన్నే చేస్తాడు. ప్రభునందు స్థిరముగా నిలిచితిరా, ప్రభునందు స్థిరముగా నిలిచితిరా. ఎవరిని అడిగారు అనుకోండి, ఊరికే కారులు వస్తుంటే పోతుంటే దీని గురించి ఎందుకు మనకి అట్ట మాట్లాడాలి మనం. అవును, దాన్నే హైట్ చేస్తుంటాం మనం. కారు ఉన్నాడు ఆశీర్వదింపబడ్డట్టు, అపార్ట్మెంట్ ఉంటే ఆశీర్వదింపబడ్డట్టు, పిల్లకాయలకు చిన్న చిన్న డ్రాయర్లు వేసి బయట తిప్పితే ఆశీర్వదింపబడ్డట్టు. ఫ్యాషన్.
స్థిరముగా నిలిచితిరా, మేమును బ్రతికినట్టే. అమ్మయ్య, వాక్యాన్ని విన్న పిల్లలు దేవునిలో ప్రభునందు అంటే వాక్యం, ప్రభునందు స్థిరం అంటే వాక్యంలో స్థిరం. వాక్యంలో స్థిరంగా ఉన్న పిల్లల్ని ఖచ్చితంగా పట్ల కాపరి సంతోషపడతాడు. అది ఆస్తి చూసో అంతస్తు చూసో కాదు సంతోషం కాపరికి, నిజమైన కాపరికి, నిజమైన కాపరికి, వాక్యాన్ని మాత్రమే నమ్మే కాపరికి, వాక్యాన్ని మాత్రమే నమ్మకంగా అందించే కాపరికి సంతోషం ఉందంటే ప్రభునందు స్థిరంగా ఈ పిల్లలు ఉన్నారు. అది అది పౌలు గారు పక్కన నమ్మకంగా ఉన్నారు. అఫ్కోర్స్ ఆయన పక్కన కూడా ఉన్నారనుకోండి చండాలుడు, అది వేరే విషయం. పౌలు గారు పక్కన నమ్మకం ఉన్న పిల్లకి అన్ని విషయాల్లో బాగా ఇచ్చాడు. నాయనా నువ్వు అక్కడికి వెళ్ళు, దా తిందందా కలిసి, నువ్వు ఆడికెళ్ళు తిందందా, నువ్వు ఎఫ్ఎస్సికి వెళ్ళు, నువ్వు కొరింథీకి వెళ్ళు, నువ్వు తెస్సలోనికకి వెళ్ళు, పలానా రోజు మళ్ళీ అందరం ఇక్కడ కలుపుతాం, యెరూషలేములో రండి అందరం. అంటే ప్రతీదీ కూడా భాగాలుగా పంచుకుంటూ వెళ్ళిపోయాడు. ఇక పోయారు. దేమాగాడు ఎకలోకాన్ని స్నేహించి వెళ్ళిపోయాడు, వాడికి ఎక్కడ బాధ్యత లేవు. వాడు దశలోకి వెళ్ళాడు, సత్యాడా బతికాడా సమాధి ఉందా లేదో తెలియదు. ఇంకా ఇవాడు పోయిండు పోనీ, ఇంకా పోయినోళ్ళు పోనీటిని ఏం మనం పట్టించుకోవద్దు. మనం ఏం చేయాలి? తన చుట్టూ ఉన్న పిల్లలకి ఏదైనా కొదువు చేసినట్టుగా దేవుడు బైబిల్లో పౌలు గారి జీవితంలో రాయించలా. నమ్మకంగా ఉన్నవాడికి ఎప్పుడైనా సరే సోర్స్ ఉంటుంది. దేంట్లో తెలుసా? స్థిరం, ప్రభునందు, వాక్యమందు స్థిరం, వాక్యం పట్ల స్థిరం. వాక్యాన్ని నమ్మిన వాడికి మాత్రమే వర్తించేది అది. ఈ రోజున సంఘాల్లో ఎంతమంది వాక్యాన్ని నమ్ముతున్నారు? పాస్టర్ గారి కంట్లో పట్టడానికి నానా ఫీట్లు చేస్తుంటారు విశ్వాసులు చాలామంది, తెలుసా మీకు? సందాలు బహిర్గంగా ఇవ్వటం, అడగకపోయినా ఇలాచి చాయ్ తాగించటం, అడగపోయినా మరి కొబ్బరి బొండాలు, జామకాయలు, అరటిపండ్లు బొట్టలో ఇంటికి తేవటం. అంటే అర్థం ఏంటి? ఏమిచ్చి నా ప్రేమను మీరు పొందుకోగలరు చెప్పండి? ఇవన్నీ సెకండ్ గ్రేడ్ థాట్స్, దరిద్రపు డూప్లికేట్ థాట్స్ ఇవన్నీ. నిజంగా నువ్వు వాక్యంలో ఉన్నావనుకో, నువ్వు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు కనబడితే చాలు, ప్రభు కొరకు ఒక మాట మాట్లాడితే చాలు. దేవుడు తెలీదా? అందుకే మీరు ప్రభువునందు స్థిరముగా నిలిచితిరా, మేమును బ్రతికినట్టే. బ్రతకటం అంటే ఏంది? ఇప్పుడు దాకా చచ్చిపోయి ఉన్నావు బాబు, అసలు నువ్వు వస్తావో చర్చికి రావో తెలీదు, నువ్వు ఉండవో తెలీదు, నీ పని ఏంటో, నువ్వేంటో, నీ ఆలోచన ఏంటో, అసలు నువ్వు నిలబడవా, ఇంకో 10 ఏళ్ళ తర్వాత ఏంటి పొజిషన్? ఇప్పటికే 10 ఏళ్ళు అయిపోయింది అనుకుందాం మనం, ఇంకో 10 ఏళ్ళ తర్వాత ఏంటి పొజిషన్? అప్పటికి ఇదే కంటిన్యూ అయితే ఎట్లా? మార్చాలి కదా. వెనక్క తిరిగి చూసుకుంటే ఏం సంపాదించాం? పొద్దున్నే లేచాం, హడావుడికి వెళ్ళాం, తెచ్చాం 100, 200, 300. ఇక 10 ఏళ్ళు పోయినా ఇదే వద్ది. కానీ కొడితే ఒక్కసారి 1000 రూపాయలు రావాలనుకుందాం, అంటే 3 రెట్లు రావాలి ఇంటికి. దేవుడు అది ఇవ్వలేదా మనకి? ఇవ్వలేదా? చాలా ఫాస్ట్ ఫెలోషిప్లో చెప్పేవాడు నేను, పాస్టర్లు అంటేనే జోలిగాలు అనేవాడిని. మరి ఏమైందో తెలియదు కానీ ఇప్పుడు చాలామంది కాపర్లు స్విగ్గీలో పని చేస్తారు మాస్కులు వేసుకొని. మాస్క్ ఎందుకు వేసుకోవాలి? సిగ్గా? ఎందుకు సిగ్గు? కష్టపడుతున్నాను, గ్రాండ్గా చెప్పుకో, నేను కష్టపడుతున్నా. తెలుసా, నేనున్న వెహికల్ వేసుకుని వెళ్తుంటా, ఎవరిని కనపడ్డారనుకో ఆప్తా, హాయ్ బ్రో అంటుంటా, అన్నా నువ్వు ఇది మందే అంటుంటా. తలగా ఉంచుకెట్టట్టు పోతాం మనం చేసేది నిజాయితీ గల పని. ఒక కాపరి స్విగ్గీలో పని చేస్తే లాస్ ఏమని చెప్పండి? ఎంత పెద్ద మాస్కులు ఎందుకు వేసుకోవాలి? ముక్కులు కనపడకుండా స్పెడ్స్లు పెట్టి ఎన్ని దొరికేసి ఏం కనపడకుండా ఆవాలు కనపడతాయి కదా. అంటే పని చేస్తే సిగ్గా? పని చేస్తేనే కదరా. ఎప్పుడైతే జోలిగాలు అన్నానో కథ ఇప్పుడు పని చేయడం ప్రారంభించారు. కాకపోతే ఇంకా సిగ్గుపడుతున్నారు చాలామంది. ఎందుకు సిగ్గు? దొంగతనం చేస్తే సిగ్గుపడాలి, పెడుతున్న సొమ్ము తింటే సిగ్గుపడాలి. కష్టపడుతున్నాం కదా. ప్రభువునందు స్థిరంగా ఉంటే ఎలా ఎదగాలో వాక్యం నేర్పింది. అది మన పొజిషన్ అందరూ చూశారు. రేపటి రోజున ఏం సాధించావురా అంటే ఏం చెప్తావు? నేనంటే చిన్నీళ్ళు కొనుక్కోనండి, అట్లా చెప్పకూడదు. ఒక 400 గజాల్లో గట్టిగానే కట్టిండి, ₹1 కోటి పెట్టిండు అంతే.
అసాధ్యమా? కోటి అంతా దాని కథ ఎంత మీరు చెప్పండి. ప్రభు వాక్యం కంటే గొప్పదా కోటి? అనుకుంటేనే చూస్తేనే దూరం, నడితే దగ్గరే. అమ్మ 10 కిలోమీటర్లు నడవాలా, వీడు ఏడు ఆలోచిస్తారు అర్ధగంట. 10 కిలోమీటర్లు ఉందా ఆపా, అంతే. అర్ధగంట తర్వాత చూస్తే నువ్వు ఖచ్చితంగా 1 కిలోమీటర్ నడిచి ఉంటావు. 9 అయిపోయింది అంతే. అర్ధగంట ఏడు ఆలోచిస్తాడు. దీనికి ఏమైనా దొడ్డిదారులు ఉన్నాయా, వంకరదారులు ఉన్నాయా, క్రాస్ చేసుకోవచ్చా, ఎట్ట పోవచ్చా, ఓ పెద్దనా దీనికి ఏమైనా రోడ్డు దారి ఉందా? ఈయన ఎందుకు 10 కిలోమీటర్లు ఉన్నది కంటికి కనపడుతున్నప్పుడు అడిగేటమే పోవటమే, ఇంకంతే. అర్ధగంట తర్వాత ఖచ్చితంగా కిలోమీటర్ నడుస్తాం మనం. సో కొద్దిగా నడుస్తాం, ఆ కొద్దిగా వెనక్కి వెళ్ళిపోతుంది కదా, అప్పుడు 10 లేదు, ఇంకా 9.5, 9.4, 9 అట్లా వచ్చేది అంతే. కష్టంగా రీచ్ అవ్వచ్చేమో, కానీ రీచ్ అవుతుంది కదా. ప్రియమైన దేవుని పిల్లలు, ఎవడో లిఫ్ట్ ఎత్తాడులే, దారి చెప్తాడులే, బ్లూ ప్రింట్ ఏమైనా ఉందేమో కనుక్కుందాంలే అంటే 1 గంట 2 గంటలు పోద్ది. ఆ తర్వాత నీరసం అయిపోద్ది. ఆ తర్వాత సిగాకు వచ్చేద్ది. ఊరు పోతారు, 10 కిలోమీటర్లు వెనక్కి వచ్చేస్తాం. ఆ లక్ష్యం అక్కడ అలాగే ఉంది. మధ్యలో 10 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది, మనం ఏడే ఉన్నాం, తలపులన్నీ గిర్రు ఎదురుతుంది. ఇంకేం సాధిస్తూ 10 ఏళ్ళ తర్వాత కూడా ఇలాగే ఉంటాం. వాక్యంలో కూడా అంతే, బ్రతుకులో కూడా అంతే. దేవుడు గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎప్పుడు మనల్ని పేదవాడిగా, అసహ్యుడిగా, లేనివాడిగా చూడ. దేవుడు నమ్మిన వాళ్ళంతా రాజులే. అది అయిన వాళ్ళ జోళ్ళ, ఎందుకంటే మన దగ్గర వాక్యం ఉంటుంది, కానీ లోకం చూస్తుంది. దాని కొరకైనా సరే గోల్ రీచ్ అవ్వాల్సిందే. మీరు ప్రభునందు స్థిరంగా నిలిచితిరా, మేమును బ్రతికినట్టే. ఒక కాపరి కోరుకునేది ఫస్ట్ పాయింట్ ఏంటంటే, పిల్లలు దేవుడి వాక్యం కొరకు వేగరపడొస్తారు. అమ్మయ్య చాలు ఈరోజు. దేవుడు కూడా అంతే, వాక్యం కాడికి వస్తే. యోహాను సువార్త 8:31. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు. నా యూదులంటే స్వజనులు. యూదులంటే ఎవరు? స్వజనులతో దేవుడు అంటున్న మాట ఏమైంది సార్? మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు. సత్యమును గ్రహించెదరు. సొంతలతో అంటున్నాడు. అది సొంత చర్చి బిడ్డలతో కాపురం ఆడననుకోండి, ఏంటి గారు అలా అంటాం, మేమంటే ఏమనుకుంటున్నాం, నీకోసం ప్యాన్ ఎత్తా, కిడ్నీ ఎత్తా, ఊపిరితిత్తులు ఎత్తా, నువ్వు నా కోసం ఏమి ఇవ్వలేవు కూడా అని చెప్పాను నేను. అది నిజం. నేను ఒకసారి తిమోతి గురించి చెప్పిన వాక్యం ప్రసంగం అయిపోయిన అమ్మటనే ఒక తొడేలుగాడు అనేవాడు, నేను తిమోతి అనేవాడు. నాకు తెలియదు ఎవడ తిమోతు, నాకు తెలీదా. నేను అప్పుడు పౌలు గారి టీంలో ఉన్నటువంటి వారితో అరిస్తార్కు గురించి మాట్లాడినప్పుడు కూడా నేను అరిస్తార్కు వేరేవాడు. నువ్వెలా అరిస్తార్కు అవుతూ, నువ్వు యోధావి. అది దేవుడు గొప్ప వరవిచ్చిండు. వారి ముఖ లక్షణమే వారి మీద సాక్షి ఇస్తుంది. నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, నేను చూస్తే తెలిసిపోద్ది అంతే. నువ్వు యోధావో మరొకడవో. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, అలాంటి వాళ్ళకి జీవితం అనేది వాక్యంతో ముడిపడి ఉండదు. అదంతా కనపరుచుకునే బాపతే ఉంటుంది. కానీ క్రైస్తవుడు అలా ఉండకూడదు. అందుకే చెబుతున్నాడు, తనను నమ్మిన యూదులంటే స్వజనులు, సొంతవారు. యేసుక్రీస్తు యూదులే కదా. మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజంగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. నిజంగా మీరు స్థిరంగా ఉంటే మీకు నిజం అంటే ఏంటో అర్థమైద్ది. నిజం అంటే ఏంటో గ్రహిస్తారు. నిజం అంటే సత్యం అంటే వాక్యాన్ని గ్రహిస్తారు. ఎప్పుడు స్థిరంగా ఉంటే. వాక్యం ఏం చెబుతుంది?
అందుకే నేను నిన్న ఒక పోస్ట్ పెట్టినా, పాప పుణ్యులు అంటే ఏంటో నాకు తెలియదు. నా వల్ల ఒకళ్ళు బాధపడుతుంది పాపం, ఒకరి సంతోషానికి నేను కారణమవుతుంది పుణ్యం. ఇప్పుడు చెప్పండి, నాకు తెలుసా తెలీదా పాప పుణ్యం అంటే ఏంటో? కానీ లోకం ఎలా చూస్తుంది, పాపం అంటే ఏంటో పుణ్యం అంటే ఏంటి వాడికి అర్థం అవ్వాలి, ఆ డెఫినేషన్ అర్థం అవ్వాలి. అందుకనే కరెక్ట్గా కొట్టాడు పెట్టాం. నా వల్ల ఒకరు బాధపడితే అది పాపం, అంతే. ప్రియమైన దేవుని పిల్లారా, ఎందుకు ఇవన్నీ అంటే, ఈ రోజున ఎన్నో ఆలోచనలతో మీరు నమ్ముతారా, 3 గంటల నిద్రలో 30 సార్లు లేవాల్సి వస్తుంది. పడుకునేసరికి 10:30-11 అవుద్ది. నా డే చెప్తున్నా. ఖచ్చితంగా 1 గంటకు లేవాలి, లేదా 12:30 లేవాలి. ఎప్పుడో కాల్ చేస్తాడు. అప్పుడు అందరిలాగే ముసుగుదని అంటుంటాను. నేను కూడా దానికి తక్కువ కాదు, నేను కూడా. కానీ లేవాలి, సంకల్పం ముందుంది కదా, లేస్తాను. లేచి బయటికి వెళ్ళిపోయి ముందు మొహం కడుక్కొని వచ్చేసి చిన్నగా నిద్ర మొత్తం డిమ్మే సెట్ వేస్తాను. సెట్ వేసి ఒక్కసారి మళ్ళీ ఎలా అన్నానంటే కథం. ఇంకా ఆ లక్ష్యం 2 గంటలు 2:30 గంటలో క్లోజ్ చేస్తాను. వస్తాను మళ్ళా 5 గంటలకి నాకు ఒక క్లాస్ ఉంది జూమ్, దానికి అటెండ్ అవ్వాలి. మళ్ళీ 6 గంటలకు ఉంది, మళ్ళీ వెంటనే 7కి మళ్ళీ మార్కెట్లోకి వచ్చేయాలి. ఒక పక్క దీన్ని చూడాలి, ఒక పక్క నేను అనుకున్న దాన్ని చూడాలి. తిరిగి వచ్చేసరికల్లా 2-3 అవుద్ది. అప్పటికే మొత్తం లాగుతుంటుంది. వస్తాను, ఒక 2 గంటల నుంచి 3 గంటల నుంచి 5 వరకు పడుకుంటా. 5-5:30 దాకా పడుకుంటా, మళ్ళీ 6కి లేస్తాను. ఇదంతా చాలీ చలక పడుతుంది. కానీ ఇప్పుడు అలవాటు అయిపోయింది. ఎందుకంటే నాకు దేవుడు 2 పిల్లలు ఇచ్చాడు. దేహపరంగా ఆత్మీయంగా ఉన్నారు పిల్లలు. వాళ్ళకు ఒక మంచి లైఫ్ ఇవ్వాలా, కళ్ళకంటే సరిపోద్ది. 10 ఏళ్ళ మంది సేవ చేస్తాను, ఏం చేసిండు? ఇప్పుడు ఎవరికి అవమానం చెప్పండి, ఎవరికి అవమానం? నువ్వు నిలబడి స్థిరంగా ఉన్నావు, పలానా సంఘములు విశ్వాసిగా ఉన్నావని లోకంలో అప్పటికి చెప్పేశావు కదా, ఆ సంఘానికి అవమానం, ఆ కాపరికి అవమానం, నాకు అవమానం. నువ్వు పేదవాడిగా ఉన్నా, నువ్వు చండాలుడిగా ఉన్నా, నువ్వు దరిద్రుడిగా ఉన్నా, పలానా చర్చికి వెళ్తారంటే ఇల్లు మారిపోయలేదు ఎలా అని అడిగెడుతుంటే ఆ తిట్లు నీకు తగలవు, నాకు తగులుతుంది తెలుసా. అందుకే మీకు అన్నీ ఓపెన్గా చెబుతుంటా. మిమ్మల్ని ఫాలో అవ్వని బలవంతం చేయను, చెప్పేస్తా అంతే. చెబుతా అంతవరకే, బలవంతం చేయను నేను. నమ్మి అడిగేసిన వాడు మాత్రమే వెళ్ళాకు వస్తాడు, లేకపోతే వెళ్ళాడతాడు. అది హాయిగా చెప్పలేదు, చెప్పుకుంటే బాగుండేది. అందుకే చెప్తున్నా. మరి దేవుడు అలా ఎందుకు కోరుకుంటాడు? దేవుడు ఎందుకు అలా కోరుకుంటాడు? దేవుడు తన పిల్లలు బలంగా ఉండాలని కోరుకుంటాడు. అది బలంగా అంటే అన్ని విధాలుగా. 10 ఏళ్ళ మంది చర్చికి వెళ్తున్నారు, ఏళ్ళలో ఏ ఆశీర్వాదం లేదు, అద్దె కొంపలో ఉంటున్నారు, అవన్నీ నీతి కటకట. ఒక 10 లక్షలు పెట్టి బోరేసుకునే స్థితిలో మనం లేవు. ఎందుకంటే మన దగ్గర ఆ డబ్బులు లేవు. డబ్బులు మన దగ్గర ఎందుకు ఉంటాయి? ఎవరి దగ్గర ఉండవు, ప్రొటెస్ట్ తిరుగుతూ ఉంటాయి. వాటి మనం క్యాచ్ చేసి పట్టుకొని వేసుకోవాలి. దానికి శక్తి కావాలి, మనమే చేయలేపం. సూత్రం ఇట్ట కంటితో తిరుగుతుంది అంతే. సాధించలేనిది ఏమీ లేదు. మనిషి చంద్రమండలం వెళ్ళొచ్చాడు, అది సముద్రపు లోతెంతో కనుగొన్నాడు. ఎక్కడి నుంచి ఆడదాకా అన్నీ కనుక్కున్నాడు. ఇంకేమైనా దాయడానికి? పురోగతి సాధిస్తున్నాడు మనిషి. దేవుళ్ళకి వచ్చిన తర్వాత లోకం ఖచ్చితంగా ఇదే అడిగిద్ది, ఏం సాధించావు? అది ఏం సాధించావు? పండగ వస్తుందంటే పిసుకుంటాం చేతులు. డిసెంబర్ వచ్చేసి నా పిల్లగా అయ్యా, నా పిల్ల ఏం అడుగుతుంది ముందే ఇంట్లో సికాకు పెడుతుంటాం. మనం సికాకు పెడుతుంటాం, అడకాయ నేను. ఇస్రాయేల్ అంతే, ఈ సంవత్సరం ఓకే వదిలే, నెక్స్ట్ ఇయర్ అట్ట ఉండకూడదు. ఏం కంటే కొనుక్కోండమ్మా, ఏమే కొనుక్కోండి. ఆ రేంజ్కి నువ్వు తీసుకెళ్ళాలి. ప్రతి సంవత్సరం చేతులు పిసుకోవటమేనా? 3,000 ఎందుకది గాగ్రా 3,000? ఆ టైప్లో ఉండదు. మనం కొనుక్కుంటామమ్మా, కొనుక్కో. దేవుడు సృష్టిని కలిగించి ఇచ్చినప్పుడు దీని కాస్ట్ ఎంత మీరు చెప్పండి? ₹1,00,00,000 విలువ.
₹1,00,00,000 విలువ చేసే దాంట్లో నిన్ను పెట్టాడు, బిచ్చగాడిగా పెట్టలేదు కదా. మనం చూడం. కాకపోతే లోకములో వాక్యంలో ఉన్న మనల్ని లోకం చూస్తున్నప్పుడు ఆ లోకానికి నోటితో కాకుండా క్రియారూపకంగా సమాధానం చెప్పాలి. అప్పుడు దేవుడికి సంతోషం, కదా. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, కాలం మారుతున్నటువంటి మనుషుల ఎటకారపు మాటలు మనం తగులుతున్నప్పుడు, రోషం వస్తున్నప్పుడు, ఆ రోషాన్ని మలుచుకోవలసిన పద్ధతి ఉందంటే అది స్థిరంగా వాక్యంలో ఉన్న వాడికి మాత్రమే అర్థమవుద్ది. అదే చెప్తున్నాడు అక్కడ, నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. వాక్యంలో ఉన్నామనుకో, ఖచ్చితంగా నువ్వు నిజం అంటే ఏంటో గ్రహిస్తావు. ఇప్పుడు చెప్పింది నిజం కాదా? మన భవిష్యత్తుని లోకం హేళన చేసి మాట్లాడటం నిజం కాదా? దేవుల్లో ఉన్న ఆయనకి ఏమున్న ఆశీర్వాదం ఆయనకి నీకేం తెలుసులే, నాకు పరలోకంలో ఉంది, పరలోకం సంగతి అందరూ తెలుసు. కానీ భూలోకంలో నిన్ను బట్టి చాలామంది వెనక్కి వెళ్తున్నారు కదా, దానికి కారణం నువ్వే కదా. దాన్ని కూడా ఫుల్ఫిల్ చేయాలి కదా. అది ఎందుకు చేయలేకపోయావు అడుగుతాడు దేవుడు. రైట్, శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. సత్యాన్ని గ్రహించిన వారు నీతి విరోధుల బోధ చెంతకు చేరరు. నీకు బైబిల్లో నిజం ఏంటో, నీ బ్రతుకేంటో, కళల ప్రపంచం కాదు. యేసయ్య నీకు ఇస్తాడు. యేసయ్య ఇస్తాడు అంటే నీకు ఇవ్వటం అర్థం కాదు. యేసయ్య ఆల్రెడీ నీకు ఇచ్చాడు. బుర్రలో తెలివితేటలు ఇచ్చాడు, చూపులో మందగింపు లేకుండా ఇచ్చాడు, నోటిలో మంచి స్పష్టత ఇచ్చాడు, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, మంచి వాక్యాన్ని ఇచ్చాడు. ఇంకేమీ వాళ్ళు యేసయ్య బంగారం కుప్ప పెట్టి ఇస్తాడా? అది నువ్వు తెచ్చుకోవాలి. అది యేసయ్య ఇస్తాడు అంటే వయసు అంతా అయిపోద్ది. ఇంక యేసయ్య ఏమి ఇస్తాడు? ఆల్రెడీ యేసయ్య ఇచ్చాడు. గుర్తెరగల మనం తెలుసా? అందుకే మీరు చూడండి, ఎక్కువగా క్రిస్టియానిటీలో పేదవాళ్ళు ఎందుకుంటారా అంటే కాపరి స్వార్థం. తెలుసా? కాపరి స్వార్థం. వాడు ఏం చెప్తాడో తెలుసా? కాపరి, ప్రభువును నమ్మితే మీకు అసాధ్యమేముంది, రేపు దుబాయ్ నుంచి బంగారం పడిద్ది అంటాడు. ఎందుకు పడిద్ది? ఆల్రెడీ పట్టుకుంటారు అక్కడ. దుబాయ్ నుంచి ఇండియాకి ఇన్ని గ్రాములు మాత్రమే రావాలని ఒక లెక్క ఉంటుంది. ఆడు బట్టే అక్కడ చెకింగ్లో అక్కడ దాకా రానిండి మనల్ని. ఎట్లా చెప్తాడు? మనం ఎందుకు నమ్ముతామని? పేదవాడిగా ఉండి చచ్చిపోయాడు తెలుసా మీకు? లాజరు పేదవాడిని ఎవరు చెప్పాడు నీకు? లాజరు పేదవాడిని ఎవరు చెప్పారు? లాజరు దృష్టికి నీకు అది ఎందుకు చెప్పాడు తెలుసా? దేవుడి దగ్గర 2 యాంగిల్ ఉంటాయి. పేదవాడిగా చూపించి పేదవాడిలో ఉన్న విశ్వాసాన్ని చూపిస్తే నమ్మి ఉంటావా ఉండవా ఆలోచిస్తాను. లాజరుకి ఏమీ లేదు. ఎవడో పడేస్తే బల్ల మీదే తింటున్నాడు. కుక్కలు వస్తున్నాయి, చుట్టూ మూగుతున్నాయి. మరి నువ్వు కూడా అలాగే ఉండు. మరి ఇల్లు వాకిలు లేకుండా గుడిసి వేసుకొని చెట్టు కింద బెల్లం పిల్లలు ఆడబెట్టు. ఆ రోడ్డు పక్కన మురికాల పోతుంటే దానిలో తేట నీళ్ళు పొద్దున్నే పట్టేసుకుని అలా ఉండదు. మళ్ళీ అది ఎందుకు చెబుతాడయ్యా అంటే, దేవుని నమ్మిన వాడు ఉన్న స్థితిని లేని స్థితిని చూడడు అని చెప్పడం కొరకు చెప్పాడు అక్కడ. అది కాబట్టి ఇంత ఆలోచన ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మన దేవుని పిల్లరా, సత్యాన్ని గ్రహించిన వాడు ఎవడైనా కానీ నీతి విరోధుల బోధ దగ్గరికి చేరడు. నీతి విరోధుల బోధ ఎలా ఉంటుందంటే సింపుల్, పొగుడుతాడు అంతే. పొగుడుతాడు. నిన్ను పెద్ద పాస్టర్ గారు పరిచయం చేస్తా పక్క. ఎవడరా పెద్ద పాస్టర్ ఎవడు? లోకములో పెద్ద పాస్టర్ ఎవడు అని
అంతే వీడికి బులుక్కు పడుతుంది. ఎందుకంటే వాడు అక్కడో ఉంటాడు, దూరపు కొండలు నులుపు, ఇది మొఖం ఎప్పుడు పోయి ఉండదో. అదే మనకి ఏ కాడికి హైదరాబాద్ ఈ చుట్టుపక్కలే కదా. మన ఆలోచన ఎక్కడ ఉన్నాయి? ఓ లండను, ఓ ఆస్ట్రేలియా, ఓ స్విట్జర్లాండ్, ఓ ఎరుసలేము, ఇలాంటి భూమి మీద ఎన్నో ఉన్నాయి. కనీసం మన బ్రతుకు కాలంలో ఒక 20 దేశాలు టచ్ చేయగలమండి. ఒక్క దేశం కూడా దాటలేము మనం. స్టేట్ దాటమే కష్టం. 10 ఏళ్ళు అవుతుంది స్టేటే దాటం, దేశం దాటం ఇంకా మనం. మరి ఎందుకు పెట్టాడు దేవుడు ఇన్ని దేశాలని? మన వల్ల కాదనే. కేపాల్ గారు ఎక్కడ వాళ్ళ అమ్మ పాపం ఇంట్లో పనిచేసింది, ఇవాళ అన్ని దేశాలు తిరిగాడు ఆయన. ఆయనకే ఒక్కడికి ఇచ్చాడు అవకాశాన్ని, మనకి ఇవ్వలేదా? అందిపుచ్చుకోవడం తెలియలే మనకి. అది మనలో ఒకడు అలా తిరిగితే, మనం చూస్తున్నవాడు అలా ఎదిగితే అప్పుడు మనకు కూడా సుర్రుమాట. అది మనమై ఉండాలి కదా. కాబట్టి నీతి విరోధుల బోధ ఎత్తుకు చేరడు అంటే పొగడుతుంటో చూసినవా? దేవుడిస్తాడు. మొన్న కామం చెబుతుంది కదా, గ్యాస్ ఏది వేసాయా అంటే గ్యాస్ బండ్ వచ్చింది. ఇంకేం చెప్పండి. నా కూతురికి మంచి మొగుడు రావాలంటే పాస్టర్ గారు వచ్చినాయంట. పాస్టర్ గారు మంచి మొగుడా అంటే మిగతా వాళ్ళు చెప్ప మొగుడా? నాకు పిల్ల కావాలంటే 2 మనవలు ఇచ్చిందట. ఏం మనవలు తెలుద్దా? ఆడపిల్ల లేని కొంప ఎంత దరిద్రంగా ఉంటుందో మీకు ఇప్పుడు తెలియదు. ఆఫ్టర్ 15 years మీ ఇంట్లో మీరు ఏడవాలి. ప్రతిరోజు ఏడవలసిందే తెలుసా. నా కూతురు మంచమే పడుకుని నాకు అనిపించింది, అత్తండి తారి డెవిల్. ఆడపిల్ల అంత అందం ఇంటికి తెలుసా. మళ్ళీ 2 ఆడవాళ్ళు ఉన్నా సంతోషం. ఎందుకంటే ఆడపిల్లలకి తండ్రి మీద అద్భుతమైన ప్రేమ ఉంటుంది, మహా అద్భుతమైన ప్రేమ ఉంటుంది. మగపిల్లగాళ్ళకు ఉండదని కాదు, మగపిల్లగాళ్ళు కూడా ఉండాలి. ఇక్కడ ఎవరుండాలో ఎవరుండొద్దో ఎవరు నిర్ణయం చేస్తారు? ఆడపిల్లలు ఎందుకు మాట్లాడినంటే ఆడపిల్లల్ని లోకములో చాలా భారంగా భరిస్తున్నారు కాబట్టి మెన్షన్ చేసి మాట్లాడినా. మగవాళ్ళతో అవసరం లేదు, వాళ్ళు ఆడేసి బతికేస్తారు, పక్కన పెట్టండి. రైట్. ఇప్పుడు ఇది ఎందుకు వచ్చింది? ఈ వ్యత్యాసం ఎందుకు వచ్చింది? దేవుడికి లేదు. దేవుడు ఈ పిల్లలకి వీళ్ళని ఇవ్వాలి అని డిసైడ్ అయ్యాడు. గర్భఫలము దేవుడిచ్చు ఒక మాట. నీకు అమ్మాయిని ఇచ్చాడు, అబ్బాయిని ఇచ్చాడు, దేవుడు ఇచ్చాడు కదా. కానీ మనిషికి వచ్చిన తర్వాత భారం అనిపిస్తుంది. పిల్ల ఎదుగుతుంది అనుకోండి, వీడి గుండెల్లో గుణపంలాగా ఫీల్ అవుతూ ఉంటాడు కదా. ఎందుకయ్యా అంటే మన దగ్గర ఆర్థిక స్తోమత లేదు కనుక. మెయిన్ రీజన్ అది చెప్పడం. మనం అదే మన దగ్గర బలంగా ఉందనుకో అనిపించింది, లేనప్పుడు ఇలాంటివి వస్తుంటాయి. ఇప్పుడు మనోడు ఏం చెప్తాడు పాస్టర్ గారు? నారు పోసిన వాడు నీరు పోయాడా? నాకెందుకు, నువ్వు పోయావా చెప్పు, నువ్వు ఎప్పుడైనా పోసావా? ఆ కుటుంబంలో ఎప్పుడైనా సరే ఒక రేషన్కి బియ్యం ఇచ్చావా? ఒక పూట ఫుడ్ పెట్టావు, నువ్వు తింటమే సరిపోద్ది. కాపురైన వాడు కుక్కలాగా చుట్టూ తిరుగుతూ తింటా ఉంటాడు కొంపలే తిరిగి. ఎప్పుడో అంటే ఓకే, ఇది అట్ట కాదు. వీడు అసలు ఇంట్లో 120 కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ ఇంటికి పోవటం తింటాం, ఈ ఇంటికి పోవటం తింటాం. కాపుడు ఇంట్లో ఎవరికి పెట్టడం. ఇప్పుడు ఆశీర్వదిస్తాడు, ప్రభు నీకు ధారాళం ఇచ్చిన కాక, ఓసారి ఒక స్త్రీకి ఇచ్చినట్టుగా ఇవ్వు ప్రభు. నువ్వు వెళ్ళావా? సారాపతి ఊరిలో ఏదో వాళ్ళకి ఏమికే సంబంధం అసలుకి? ఇదేం ప్రార్థన? ప్రభు నిన్ను ఇంకా హెచ్చిస్తాడు అంటే ఇప్పుడు దాకా హెచ్చింపుడు నువ్వే ఉన్నావా? నువ్వు ఇలాంటి మాటలన్నీ మనకి ఏమనిపిస్తుంటే, అబ్బా అయ్యగారు మంచి ఆశీర్వదించారు. ఒకటి అంటాను, నన్ను మీరు ఇలా కానుకలు తీసుకోకపోతే మాకు ఆశీర్వాదం ఉండదు. నాకు అప్పుడు అనిపించింది, చెప్పేసుకొని గొంతు మీద కాసి తొక్కాలనిపించింది. ఎందుకంటే అచ్చులు పడతాయి మళ్ళీ. ఈ పవిత్రమైన పాదాలు గొంతు మీద ఉండకూడదు ముద్రలో. అలా అనిపించింది నాకు. అంటే ఇటు వాక్యంలో స్థిరంగా లేడు, దేవుడి వాక్యంలో స్థిరంగా లేడు. స్థిరంగా ఉంటే ఇలాంటివి రావు కదా. ఇలాంటి వాడు ఎప్పుడైనా సరే నీతి అనగా క్రీస్తు అంటే వాక్యం, దేవుడు వాక్యంలాగా ఉండాలి.
కానీ తప్పుడు పోదని వాడికి తెలియకూడదు. అక్కడ పొగడతలు కావాలి, అక్కడ ఉంటాడు వీడు. అది ఇప్పుడు మనమేం చేస్తాం? అరే ఇంత నిజాయితీగా ఉన్నాం, ఇంత దేవుళ్ళలో ఉన్నాం, ఇంత బలంగా ఉన్నాం, ఏంటి ఇంకా మనకి ఏం జరగట్లేదు, క్రియ ఏం జరగట్లేదు అంటే ఎందుకు జరగదు? తల్లి గర్భంలోంచి టుక్కురు చేతమైంది బయటికి 278 days ఉండాలి గర్భంలో, తెలుసా? అప్పుడు భూమి మీద పంపిస్తాడు దేవుడు. నీకు 278 రోజులు విలువ తెలియదు, ఎందుకంటే తల్లి గర్భంలో నీకు అసలు రోజులు లెక్కే తెలియదు. నువ్వు అక్కడ ఉన్నావన్న సంగతే తెలియదు, నువ్వు ఎలా ఉన్నావో తెలియదు. కానీ నువ్వు ఉన్నావన్న సంగతి తల్లికి తెలుస్తుంది, నువ్వు ఎలా ఉన్నావన్న సంగతి దేవుడు తెలుస్తుంది. ఆ రోజులు వాడికి ఎలా ఉంటాయి అంటే అసలు వాడికి తెలిస్తే కదా ఎలా ఉంటాయి చెప్పడానికి. కాబట్టి ఇప్పుడు మన దేవుని పిల్లారా, దేవుడు ఎంత జాగ్రత్తగా ఎంత స్పష్టంగా మన పట్ల సంతోషపడాలని కోరుకుంటున్నాడో ఆ కోరిక తీర్చే పనిలో మనం ఉన్నామా? పొగడ్తల బోధగాడికి వెళ్తే ఇలాగే ఉంటుంది. మరి 2 Pétero 3:17 ప్రియులారా, ఈ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు అంటే నీ కాపరు అనేవాడు ప్రతి వాక్యాన్ని, లోకంలో జరుగుతున్నటువంటి విధానాన్ని ముడిపెట్టి స్పష్టంగా చెబుతున్నాడా లేదా? ఉన్నారు అర్థమైంది, చెబుతున్నాడయ్యా. అది కనుక మీరు నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడి, దేవుడు ఆశీర్వదిస్తాడు, ఓడొచ్చేద్దే ఆశీర్వదిస్తాడు, వాళ్ళు ఒక కారు వచ్చేద్దే ఆశీర్వదిస్తాడు, మంచిది. అది కాదు, ఆల్రెడీ తల్లి గర్భములో నిన్ను ఉంచటమే ఆశీర్వాదం. భూమి ఒక చిన్న వాక్య రూపంలో నీకు ప్రతి విషయాన్ని అందించటమే ఆశీర్వాదం. చర్చి బయట చెప్పులు ఇప్పుతుంటే అడుగున అరిగిపోయి కనపడుతున్నాయి చాలా సంఘాల్లో. ఒక 500 రూపాయలు చెప్పు కొనుక్కోలేకపోయావా? నువ్వు ఎలా ఉన్నావో చెప్పిద్ది ఫస్ట్ చెప్పులే. దారిని పోయేవాడికి చర్చి బయట విడిసే చెప్పిద్ది, తెలుసా? ఇంతకాలం చేసావు, ఏం చేసావు? అన్నీ లొట్టపోయే చెప్పులేనా? మన చెప్పు ఎత్తే చర్చి అలాడిపోవాలి బయట జనం చూసి. అది ఏం తక్కువ మనకి అంటే ఇప్పుడు ఎవడ అవమానం చేస్తున్నా ఏడ చూడు, ఎప్పుడు చూసినా 3 వారాలు అవుతుంది ఈ లొట్టబడ్డ ఈ తినేసిన చెప్పులు తప్ప ఏం కనపట్ల అనుకోవాలా జనం? అనుకోవాలా ప్రియమైన దేవుని పిల్లరా? దేవుడికి అవమానమే కదా. మన పిల్లలు హీనంగా ఉంటే మనకు అవమానమే కదా. సరే, అవమానమైన చాలామంది ఫ్యామిలీస్ వదిలేస్తారు ఎట్టగడసామని పోరగాళ్ళని. మనం అలా ఉండకూడదు కదా. వాళ్ళు దేవుడి పిల్లలు, నీ పిల్లలు కాదు. ఫస్ట్ గుర్తుపెట్టుకో, నిన్ను వాడుకున్నాడంతే. తన అంశ లోకానికి రావటం కొరకు స్త్రీ పురుషులుగా మిమ్మల్ని దేవుడు వాడుకున్నాడే తప్ప మీకు ఏ అధికారం ఇవ్వలేదు పిల్లలపై. వాళ్ళంటే దేవుడి పిల్లలు. ఆ దేవుడి పిల్లలే మన ద్వారా లోకానికి పంపాడు. మనం గార్డెనింగ్ మాత్రమే, వాళ్ళని సంరక్షించడం కొరకు మాత్రమే మన బాధ్యత. తోటమాలి పని ఏంటి? తోట ఎవడది? యజమానుడిది. నువ్వేం చేయాలా? పొద్దున్నే లేవాలా, గడ్డి వేకాల, చెట్టుకి ఏమైనా పురుగు పడితే మందు కొట్టాలా, కొమ్మలు ఎదిగేటప్పుడు ఏమైనా అడ్డబొత్తి నరుక్కుంటూ పోవాలా, చేసుకుంటూ పోవాలా, మంచి పాజ్ చేయాలా, మంచి ఏ పాస్పరేట్ లేకపోతే ఏ ఎరువులు వేసుకోవాలా, ఎరువు తగ్గట్టు నీళ్ళు పెట్టుకోవాలా, దాన్ని ఎప్పుడు సంరక్షిస్తూ ఉండాలా. అది ఆ తోటలో 100 చెట్లు ఉండొచ్చు, 50 చెట్లు ఉండొచ్చు, 200 చెట్లు ఉండొచ్చు, ఎన్ని ఉండొచ్చు. చుట్టూ ఫెన్సింగ్ ఉంటుంది చూసుకోవాలా. ఆ ఫెన్సింగ్ కట్టే ఏమన్నా పాము తీళ్ళు వస్తున్నాయా, లేకపోతే ఏమన్నా మృగాలు వస్తున్నాయా, ఇవన్నీ చూసుకోవాలి. అప్పుడు నువ్వు వచ్చి నీ పాకలో పడుకోవాలి. దీని మీద నీకు హక్కు ఎక్కడిది? సంరక్షకుడు అంతే, గార్డెనీరు అంతే. పిల్లలకు కూడా మనం గార్డెనీరే. వాళ్ళు ఏదైనా అడక్క ముందే వాళ్ళకి అబ్బో ఇది అడిగి తెచ్చేయాలి నాయనో అనుకోవాలి మనం. లేకపోతే మళ్ళీ దేవుడి కమ్మలు వెళ్ళిపోయి, నా పిల్లలు అడిగితే వీడు ఒక మొత్తం చికెన్ పెట్టలే ఆదివారం చేద్దామా అని తిడతారు దేవుడు. రేపు ఎదురవ్వా అందరి పిల్లలు ఏదో ఫంక్షన్ జరుగుతుంటే మంచి మంచి బట్టలు వేసుకుంటే ఈ పోరగాళ్ళు నిండ బట్టలు వేసుకున్నారు. దేవుడి అవమానం కాదా? ఏం తక్కువ నీకు?
ఉం? కాళ్ళు చేతులు ముడుచుకొని పడుకుంటే డబ్బులు అని చెప్తే స్వామి, ఎందుకని ఈ కాళ్ళు చేతులు? పైగా ఆ రెండు పెళ్లి చూపులప్పుడు మనల్ని ఎలా పొగుడతారు, అబ్బాయి అన్నీ 5.8 అమ్మాయికి బాగా ఎక్కువ, ఎందుకు ముడుచుకొని పడుకోవడానికి? ఎందుకు? ఇవన్నీ దేవుడికి అవమానమే, ఇవన్నీ దేవుడికి అవమానమే. ఇది కూడా తీర్చలేవా? ఇది కూడా తీర్చలేవా? అడగాల ఏంటి పిల్లలు, డాడీ నాకు బట్టలు కొను అని? మనకు తెలీదా? ఇంకా నయం డాడీ అంటున్నారు, గార్డీని అనాలి యాక్చువల్లీ మనల్ని. అది డాడీ ఆయన గర్భఫలము దేవుడిచ్చు పిల్లలకి తండ్రి ఆయన. మరి నువ్వెవడవే? నువ్వు జస్ట్ సంరక్షకుడు అంతే, నీకు హక్కు లేదు, అడిగింది ఇవ్వాలి అంతే. ఆయన ఇచ్చాడు కదా, లోకాన్ని కలిగించాడు, లోకంలో ప్రతిదీ ఇచ్చాడు, నీకు పని ఇచ్చాడు, పని చేయమని చెప్పాడు, వాళ్ళకి ఏం కావాలో చూడమని చెప్పాడు. వాళ్ళని ఎలాంటి ఇంట్లో ఉంచుతూ 20 ఏళ్ళు పోయినా, హైదరాబాద్ వచ్చండి 20 ఏళ్ళు అండి, ఏం సాధించా? చిన్న ఇరుకిల్లు అండి, ఇద్దరు వస్తే ఇంకొక కుటుంబాలు బయట నుంచి చెప్తే ఇంకొండదండి ప్లేస్. ఈ 20 ఏళ్ళ బట్టి ఇంతేనా? తింటాం, పంటాం, ఇంతేనా? 10 కుటుంబాలు చూసారా, మన ఇంట్లో స్పేస్ ఉండాలా, ఒక ఆలోచన. దాన్ని కొట్టాలంటే అన్ని దగ్గర పెట్టి దూరం పెట్టుకోవాలి, ప్రతిదీ ముందుకెళ్ళిపోవాలి. ఇవన్నీ నిజాలు కదా? నిజాలు కదా? తప్పుడు బోధలో ఇలాంటి ఎలా ఉంటాయంటే, దేవుడు ప్రార్థిస్తే ఏదైనా ఇచ్చేస్తాడు దేవుడు, నీకు ప్రార్థిస్తే ఇచ్చేస్తాడు. ప్రార్థన చేస్తే ఆసక్తితో వర్షాన్ని కురిపించాడు, వర్షాన్ని ఆపించాడు. పైగా ఏరియా మనలాంటి వాడే. యాకోబు పత్రికలో మనలాంటి వాడని రాస్తే మనలాంటి వాడేనా? 7 అద్భుతాలు చేశాడు. నువ్వు చేసి వద్దా? నువ్వు చేయి, ఒక అద్భుతం చేయపోని. ఎందుకు రాశాడా అంటే, మనలాంటి స్వభావం గలవాడా అంటే, మనలాంటి స్వభావం అంటే మనలాంటి స్వభావం కాదు అక్కడ. ఆయన కూడా నరుడే, నరమాత్రుడే, కానీ అతను నరుడు పొందుకోలేనటువంటి ఎన్నో దైవ ఆలోచనలను పొందుకున్నటువంటి గొప్పవాడు అని అర్థం అక్కడ. ఏలియా ప్రార్థిస్తే, ఆసక్తి ప్రార్థిస్తే వర్షం ఆగిందంటే నువ్వు ప్రార్థించొద్దాం. మరి మనం ఏలియాకి మనకేం సంబంధం? ఆయన మీలాంటి మనిషి, ఆయనకి జననం మరణం ఉంది అని చెప్తున్నాడు అక్కడ. ఆయన కూడా మనిషే అని చెప్తున్నాడు. మనిషే అయినా ఏ మనిషి పొందుకోలేని దైవాత్మ అతనిలో బలంగా ఉంది. అందుకనే సవాలు విసర్జనలోనైనా దేన్నైనా సరే కష్టకాలములో కూడా తనని తాను నిందించుకోకుండా ఆ కష్టములో కూడా ఉండగలిగాడంటే ఎంత గొప్పవాడు చూడండి. వర్షాన్ని ఆపాడా? 3.5 years కష్టం వచ్చిందా? వాళ్ళు లేకుండా పశువులు చచ్చిపోతున్నాయా? ఏట్లు ఎండిపోతున్నాయా? ఏ లేకపోతే దేవుడు స్పెషల్గా ఏమైనా పైప్ వేసి కురిపించాడా? దాంట్లో ఉన్నాడు ఆయన. ప్రతి కుటుంబానికి కష్టకాలం ఉంటుంది, కానీ దేవుడు వెన్నంటి ఉంటాడు. వాక్యం వెన్నంటి ఉంటుంది. ఆ వాక్యం ఏం చెప్పింది అంటే, ఆ కష్టకాలం 1 by 1 తీరుతున్నప్పుడు తీరే సమయానికి నువ్వు గోల్ రీచ్ అయ్యావా? నీ కష్టకాలం ఎంత? ఏలియా ప్రార్థిస్తే 3.5 years అన్నాడు. మరి నీ కష్టకాలం దేవుడు ఎంత పెట్టాడు? నెల పెట్టాడా? సంవత్సరం పెట్టాడా? నువ్వు కొట్టే గోల్ని బట్టి ఉంటుంది. 20 ఏళ్ళు పెట్టాడా? నీ అసమర్థత అంతకాలం పెట్టడం. మరి అది కాబట్టి జీవితాన్ని ఈజీగా తీసుకోవడానికి వీలు లేదు. అది పరిగెడితే ఎట్లా పరిగెత్తాలి తెలుసా? పరిగెడుతూనే ఉండాలి. లోకంలో ఒక మొదలష్టపు ఆలోచన నేను చెప్పిన, అప్పుడే పెళ్ళిడు ఏంటి అంటాం మనం. ఎప్పుడు ఒక 20-23 ఏళ్ళు రాగానే, అంటే 23 నుంచి 26-27 వరకు ఈ బుడతంగాడు ఎవడయ్యా అంటే ఏం తెలియనటువంటి ఆత్పాట్ కరివేపాకు గాడి. ఇప్పుడు 30 వచ్చానికి పెళ్ళి అయిపోతే ఒక బిడ్డ పుట్టడానికి ఇంకేమైపోయింది, అంతా అయిపోయింది. ఈ 3 ఏళ్ళకి అయిపోయిందా? నిన్నటిదాకా ఏం చేయనటువంటి ఆకుపాకు కరివేపాకు గాడు అన్నాం. అంటాం. ఇప్పుడు 30 ఏళ్ళ రంగులు ఏమంటాం? ఇంకేముంది, ఇంకా అంతా అయిపోయింది. ఇప్పుడు 40 వచ్చాయనుకో, ఇంకేముంది, ఇంకా అంతా అయిపోయింది, వయసు అయిపోయింది. అసలు 40 ఏళ్ళ మెచ్యూరిటీ మైండ్. 25, 26, 27 ఏళ్ళలో పెళ్లి చేసుకుంటే
ఏ అత్తారూరు ఆ ఊరు ఈ ఊరు కొత్త అల్లుడిని అటు ఇటు చూడటం, కొత్త బట్టలు పెట్టడం, బొక్క పండగ అనడం. ఆఫ్టర్ 3 years 4 5 years తర్వాత మనకంటూ ఈ లోపల మన పిల్లలు పుడతారు కదా, టక్క ఎదుగుతూ ఉంటారు. ఇప్పుడు బుడ్డం కానీ స్కూల్ వేయాలి, అమ్మా వస్తున్నారు ఇంటికి రావమ్మ, మాకు కొంపలేదా మేము పనులు లేవా, అప్పుడు తల్లితో పోట్లాట. అప్పుడు మన దాకా ఎట్లా ఉంది రివర్స్, ఇప్పుడు ఎలా ఉంది రివర్స్. వీళ్ళకంటూ కుటుంబం వచ్చింది, వీళ్ళకి వచ్చి నిలబడిచేసరికి 10 ఏళ్ళు పట్టింది. అప్పుడు వాడు ఆడ తర్వాత ఎదురుతూ వచ్చేస్తాడు, అమ్మ పిల్లగాలు ఎదుగుతున్నారు. ఇంకా ఇప్పుడు మన ఇంటి మన పక్కన ఎవరో దరిద్రుడు తయారవుతుంది. వాటి ఇంకేముందండి, అంత ఇంకేం లేదు. ఏ కాటుకి కాల్ చేసినట్టు మాట్లాడుతాడు. మనకి ఎక్కడో ఒక ఆశ ఉంటుంది, ఆశ నీరు గడిపచ్చు. ఇంకా మనం ఏం చేస్తాం, మనం ఏం చేయలేమని. మొన్నసారి మాకు గ్రూప్ ఉంది, మా స్కూల్ మేము చదువుకునే స్కూల్లో గ్రూప్. దాంట్లో ఒక 20 మంది ఉంటారు, అమ్మాయిలు అబ్బాయిలు అంతా ఉంటారు కదా, అందరం పెట్టుకుంటూ వస్తున్నారు. పెట్టుకుంటుందా ఇంకేముందిరా మనకి సగం లైఫ్ అయిపోయింది, ఇంకేముంది అన్నారు. నేను వెంటనే నా ఫోటో సెల్ఫీ తీసి చక్కని పెట్టి పెళ్లి చూపులకి వెళ్తున్నారని పెట్టినా. ఆ ఫోటో నేను ఫోటో పెడితే డోల్ లాస్ట్ అనేవాడు పెళ్లి చూపులకి వెళ్తున్నావా అని పెట్టాడు. ఈసీఐలో ఉంటాడు, బిహెచ్లో ఉంటాడు, పెళ్లి చూపులకి వెళ్తుంటే యా అని పెట్టినా. ఇక చూడండి ఇప్పుడు ఏమైనా దేవుని పిల్లరా, ఒక్కొక్కడు అప్పటికప్పుడు మంచి ఫోటో రాసి మేము అని పెడుతున్నారు. మరి మొత్తం ఇందాక ఏం పెట్టారా మీరు, ఇంకేముందిరా అంత అయిపోయింది అని పెట్టారు కదా. మరి ఇప్పుడు ఏంటి, చివరికి ఆడవాళ్ళు కూడా పెళ్ళయి పిల్లలు పుట్టి పిల్లలు పెళ్ళికి కూర్చున్నా వాళ్ళు కూడా మంచిగా ఫోటోలు చిక్కు పెడుతున్నారు. అరే ఒకటి చెప్పన, పుట్టిన కాంచి వయసు పెరుగుతూనే ఉంటుంది, వయసుకి ఆలోచనకి సంబంధం లేదు తెలుసా మీకు. ఆలోచన ఎప్పుడు కూడా 24 నుంచి 28 మధ్యలోనే ఉండాలి. రజనీకాంత్ లాగా నా వయసు ఎంత అంటే, నా వయసు అండి 24 to 27 మధ్య, అంతే. అది 70 ఏళ్ళు వచ్చినా సరే. ఇంకేముందంటే 70 ఏళ్ళు వచ్చేసి అంత అయిపోయింది. అప్పుడు దేవుడు అంటాడు, ఈ దరిద్రుడికి అనవసరం ఇచ్చినా అరే ఎంటర్ నరాల చెబుతుడు. ఎందుకు 10, 11 ఏముంది, ఏమనుంది, చర్మము మాంసము నరాలు కండరాలు మొత్తం ఆయన ఆధీనం. నరాలకు ఫోన్ చేస్తాడు, హలో యాక్టివ్గా ఉన్నావా, చెప్పురబ్బా, యాక్టివ్నెస్ తగ్గించు. ఇప్పుడు 1 GBకి వచ్చాయి, 5 GBలో ఉన్నా కదా, 5 వద్దు 1 GBకి వచ్చాయి అంతే. వీడియో ఆన్ చేద్దామంటే తిరుగుతుంది, బర్ఫింగ్ గట్టిగా వచ్చేద్ది. ఇప్పుడు టెక్ అంటున్నాం మనం, 4G 5G రేపు 6G వచ్చింది. ఇప్పుడు దేవుడు చూస్తున్న నరాలకి ఫోన్ చేసి 1 GBకి వచ్చాయి. ఎందుకు ఆ ఎడలకి మెంటలు పనిచేయట్లు అడిగొచ్చి అడిగి అంతే. నరాలు ఎప్పుడు వెనక్కి వచ్చాయో ఆటోమేటిక్గా కండరాలు ఎముకలు మూలుగా చర్మం మొత్తం వెనక్కి రావడానా, ఇగో ఇలా ముడతలు వచ్చేస్తుంటాయి. ఇప్పుడు నువ్వు అన్నది కరెక్ట్, ఇంకేముందరా వయసు అంతా అన్నావు కదా, దానికి దేవుడు కరెక్ట్గా చెప్పాడు. అదే ఇప్పుడు నువ్వు 24 అనుకో, ఎప్పుడు దాటొద్దు, వయసు దాటకూడదు, ఎప్పుడు 24 లాగా నిగనగా ఆడుతుండాలి ప్రతి ఓడు. ఇంకేముందా అండి, అయిపోయింది. అందుకే ఎంత పొట్టలు ఎంత లొట్టలు. దేవుడు ఏమన్నా పంటలు ఇచ్చాడా, ఇత్తే జీన్స్లో వచ్చేస్తాయి కదా. మనం ఓవర్ థింక్, సో దేహం మొత్తం పాడైపోద్ది. పిల్లలకి పెళ్లి చేద్దామంటే మనమే తాతలాగా ఉంటాం. రేపు మనం బిడ్డలు పెళ్లి చేస్తున్నా పెళ్లి కొడుకు సమానంగా పోటీ ఇవ్వాలా తెలుసు మీకు. నేను ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ఒకటి చేస్తుంటే 5 సంవత్సరాల వంటి దొరకట్ల అబ్బాయి. సరే మన దగ్గర ఉంటాయి కొన్ని దైవ వాక్కులు, అది తీసుకెళ్ళి మంచిగా వాక్యం చెప్పి మంచిగా వాళ్ళని వాక్యం ద్వారా ఏం తినమన్నాడు ఏంటో మొత్తం చెప్పుకుంటా ఒక న్యూట్రిషన్ ప్రొఫెసర్ లాగా అనమాట చేసిన మొత్తానికి ఒక నంటగట్టిన. అది పెద్దల్లో పెళ్ళి, గుళ్ళో మంచిగా ఊళ్ళో రైట్, మనమే పెద్ద. ఇప్పుడు మనం పెళ్ళికి వెళ్ళాలి, ఆడు పెళ్లి కొడుకు, నేను పెళ్లి చేయడానికి వెళ్ళాలి, నేను వాక్యం చెప్పాలి, పెళ్లి చేయాలి అంతే. మామూలుగా ఇప్పుడు ఎక్కువ టీషర్ట్ ఎత్తంగా టీషర్ట్లు వేసినా మంచిగా వెళ్ళాం, నైట్ వెళ్ళాం, ప్రయాణం చేసి వెళ్ళిపోయాం. పొద్దున్నే రెడీ అవుతున్నారు అందరూ, అయ్యగారు రెడీ అయ్యి రండి అంటే సరే నమ్మ వస్తానని చెప్పాను. ఇక రెడీ అయ్యి ఏంది మార్వాడి డ్రెస్ ఒకటి వేసి బూట్లు ఎలా తిప్పి అయినా చూపినా వాళ్ళకి పొద్దున్న నడుతుంటే ఏమో కిర్రు అంటున్నాయి. ఊరు పల్లెటూరులో ఎలా చూస్తా చెప్పండి, డ్రెస్ వేసుకుని పోతే ఎలా చూస్తాం నాకు. అది
పెళ్ళికొడుకు కొత్తగా అందరూ పెళ్లి కూతురులమ్మ ఎట్టొస్తే ఇంకా పెళ్ళికొడుకు పెళ్ళి ఏమైతే అందరు అంటే పెళ్ళికొడుకు ఎవరు నేనా వాడా అప్పుడు ఏడిచేస్తుందని చెప్పేసి మళ్ళీ అంటే వెనక్కి వెళ్ళి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చిన దేవుడిచ్చింది అదే కదా. వారి వీడి తలంపులన్నీ అందుకని గుర్తుపెట్టుకోండి, మన చుట్టుపక్కల ఎవడైనా సరే ఏదైనా సరే మనల్ని మన తలంపులు తగ్గించేట్టుగా మాట్లాడుతున్నాడు అంటే ఆడితో సహవాసం చేయమాకండి ఫస్ట్. ఎందుకంటే ఆడి దగ్గర ఉంటే మనకు ఖచ్చితంగా బుర్ర వచ్చింది, బట్ట వచ్చింది. ఎందుకంటే మొత్తం ఆలోచన అలాగుంటే ఏం అయిపోద్ది అంతే, ఏం అవ్వాల. అది చిరంజీవి వయసు ఎంత? ఆయన అంటే ఆయన వేరండి, ఆయన ఏం వేరు కాదు. 20 రూపాయలది తాగుతాడు బాటిల్. శివాజీ రాజు చెబుతుంది విన్నా నేను. చిరంజీవి తాగే వాటర్ బాటిల్ కింద 20 రూపాయలే తెలుసా. ఒకసారి షూటింగ్ అయిపోయినాక షాట్లో వెళ్ళి శివాజీ రాజానే వెళ్ళి చేయగలుగుకుంటుంటే వచ్చి 2 బీకినట్ట. రై అని కాస్ట్ తెలుసా నీకు, దాని విలువ తెలుసా? 20 రూపాయలు, నిర్మాత కష్టం. అరే ఇన్ని కోట్లు ఉన్నాయి ఇలా మాట్లాడుతున్నాను. శివాజీని అనుకున్నట్టు అన్న తాగేది 1000 రూపాయలు ఉంటుంది, మనం ఉండదు. ఏం కాదు, మామూలు సోపు 20 రూపాయలు పడతాడు. షాంపూ అయిపోతే పిల్లవడంట ఒత్తుకుని పిండుకుని చేసుకుంటాడు తెస్తాను. మనమైతే అంటాం మనం. మరి చిరంజీవి అనొచ్చుగా. ఎంత ఎదిగాడో అంత ఒదుగున్నాడు కాబట్టి అంత ఎదిగాడు. 70 ఏళ్ళ వయసులో మేసాల పిల్ల సాంగ్ ఏంటండి అసలుకే. మనమైతే కర్ర పట్టుకు అంటున్నాం. వాడికి ఇంకా దైవప్రేమ లేదు. మరి మనకి అందుకే నేను ఎప్పుడు చిరంజీవి టార్గెట్ చేస్తా తెలుసు నీకు. తగ్గను నేను అసలు. రేపు పిల్లగాల పిల్ల ఆ సాజిక్ గారు ఆడికి ఇడిపిల్లేనా ఆడికంటే రేపు ఎంక నేనే కనపడతా. గుర్తుపెట్టుకో సౌమ్య. అది జోక్ కాదు, నువ్వు గుర్తుపెట్టుకో. వెనకాల రాయి ఈ మాట 10 రోజులు అన్నాడని రాయి. నా కొడుకు పెళ్లిలో పెళ్లి కొడుకు పోటీగా ఇస్తానన్నాడు రాయను. తలంపు ఎంత బలంగా ఉంటుందో చూడండి మీరు. అది వాళ్ళకేది చెప్పినా రేపు సీదికి లేకపోతే మనం వీళ్ళకి 4-5 years తర్వాత 5 years తర్వాత ఇది కామనే, అప్పుడు బలంగానే కనబడతాం. కానీ వాళ్ళు మృతంగా టార్గెట్ పెట్టింది అంటే ఇంకో 20 years పట్టింది కదా, 23 years పట్టింది అంటే ఇంకొక 20 years పోయినా సరే అదే బలం, అదే మెగాగ్రేస్ ఉంటుంది. అది దేవుడు ఇచ్చాడు, మన గొప్పతనం కాదు. ఎందుకంటే ఇదిగో ఇలాంటి ఏదైతే మనల్ని ఆ తలంపుల్ని క్రిటిసైజ్ చేసి మాట్లాడతారో, తక్కువ చేసి మాట్లాడతారో, ఇంకేమన్నా అంత అంటారో వాళ్ళ కాడ నువ్వు ఉండకు, వాడిని దరిచారనియ్యకు. 3:17 2వ పేతురు. ప్రియులారా, ఈ సంగతులు ముందుగా మీరు తెలుసుకుని ఉన్నారు కనుక మీరు నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడి మీకు కలిగినటువంటి స్థిర మనసుని విడిచి పడిపోకుండా కాచుకొని ఉండుడి. ఏం చెప్తున్నాడు? నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడి, నీతి విరోధుల తప్పు బోధ నుండి తొలగింపబడి. తప్పు బోధ ఎలా ఉంటుంది? ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక అయ్యగారు వాక్యం చెప్తున్నారు. చాలామంది అండి ఇంటికి మేకప్ వేస్తారండి, చాలామంది అండి మంచిగా రంగులు వేసుకుంటారండి. ఎందుకో దేవుడు వైట్ ఇస్తే వైటే ఉంచుకోవాలా, ఏది ఇస్తే అదే ఉంచుకోవాలా? చర్మ సౌందర్యాన్ని కాపాడటానికి దేవుడు వనమూలికల బైబిల్లో పెట్టాడుగా. చర్మరాశన అదే బ్యూటీ కేర్ పెట్టాడుగా. సరే, నువ్వు అలా చెప్పినోడు అయితే పౌలు గారు లాగా ఎక్కడికి వెళ్ళినా ఆ సంఘాలు కోడేసి మరొక సంఘానికి ఇవ్వాలి తప్ప నువ్వెందుకు కోడి మెడని, కోడి పిల్లల్ని తీసుకెళ్ళిపోతున్నావు ఇంటికి? సందాలు మూట కట్టి ఎందుకు తీసుకెళ్ళిపోతున్నావు నువ్వు? చెప్పు. ఇది కదా నువ్వు చెప్పాల్సింది. అంటే వీడి ఉద్దేశం ఏంటంటే బ్యూటీ కేర్లో పనిచేసే వాళ్ళు కానీ, బ్యూటీగా చేసే వాళ్ళు కానీ వాళ్ళు దేవుడికి అయిష్టులు అని చెప్పేస్తున్నాడు. అవునా? అవునా? చర్మ సౌందర్యానికి దేవుడు ఎందుకు మూలికల లోకంలో పెట్టాడు? ప్రతి చెట్టులో మూలిక ఉంది. ఒక్క అలివేరాలోనే 270 రకాల ఔషధాలు ఉన్నాయి కదా. ఎందుకు పెట్టాలి దేవుడు?
ఒక కలివేర ముఖం మీద రోజు వారానికి 4 సార్లు రుద్దుకున్న చాలు ముఖం ఎప్పుడు గ్లోగా ఉంటుంది తెలుసా. అది బ్యూటీ కేరే కదా. తాగే నీటిలో లవణాలు ఉన్నాయి కదా. 84% బాడీకి అందవలసిన లవణాలు అందకపోతే తిరిగి మరలా దేవుడు ఏదో ఒక రూపాయలు అందించడానికి ప్రయత్నం చేస్తూనే ఉండే కదా. అవే డ్రాప్ కదా, CMD అంటాం కదా మనం కదా. అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? వీడికి ఏం లేదు ఇంక వాక్యం, ఊరికి ఆడల మీద పడి ఆడటమే. ఇప్పుడు దెబ్బమ్మలాగా ఉండాలి మేమేమన్నా. గోసి పెట్టుకొని ఆమెమో ముక్కు పుడకంత పెట్టుకొని గోసి పెట్టుకొని కడాయిలు వేసుకొని చూడాలి మేము. అందంగా ఉంటాం దేవుడికి ఇష్టం లేదా? తన పిల్లలు అందంగా ఉండాలనే దేవుడు కలలు కన్నాడు. తప్పుడు బోధ. నువ్వెందుకు అలా బోధిస్తున్నావు? ఊరికి అదట్టా ఇదట్టా అని. నేనండి ఇప్పుడు ఒక సోపే పెట్టలేదండి. ఇప్పుడు నువ్వు పెట్టకపోతే మేము పెట్టద్దా? 90% క్రిస్టియన్ శాలరీకి డబ్బులు ఇస్తున్నాడు కోల్గేట్. వాడు చెప్తున్నా ప్రపంచంలో 90% ఇస్తున్నాడు. మరి నీ ఇంట్లో కోల్గేట్ టిక్ రుద్దుకు మరి మొగమ్మ రుద్దుకు మరి తంగడి కూడా రుద్దుకు వద్దన్నట్టు ఏం ప్రసంగాలండి అసలుకి. సోపులు ఆడొద్దు, పేస్ట్లు ఆడొద్దు, అయ్యి ఆడొద్దు, ఇవి ఆడొద్దు. ఇదొక బ్యాచ్. ఇక వాక్యం మీద అవగాహన ఉండదు. ఇదొక బ్యాచ్. వీళ్ళు నమ్మిన చాలా మంది అలాగే ఉంటుంది తెలుసా మీకు. కొంతమంది అంతే, అయ్యగారు మాట అంటే ఇంకా హాస్పిటల్ పోరు, ఇంకా అయ్యగారు మాట అంటే ఇంకా సోప్ బెటర్ ఇంకా తెలుసా మీకు. ఇది ఒక దరిద్రమైనటువంటి సంఘం. ఇది తప్పుడు పోదా, నీతిలు తప్పుడు పోదా. శుభ్రంగా ఉండాలి, నీట్గా ఉండాలి, అందంగా ఉండాలి, మంచి స్టైల్గా ఉండాలి. క్రైస్తవుడు అంటేనే స్టైలిష్ తెలుసా. ఏబు పిల్లలు ఆ దేశంలోనే అంత అందగత్తి లేరంట. దేవుడు ఎందుకు ఇవ్వాలి? ఏ ముక్కుదాన్ని మొక్కదాన్ని ఇవ్వచ్చు కదా. ఎందుకు ఇవ్వాలి? ఏబు పిల్లలు దేశంలోని అందగత్తలు అంటే మరి ఏబు అంతకంటే అందగత్తలు ఏమి ఉండాలి కదా. మరి ఏబు గురించి అక్కడ రాలేదు కదా. ఏబు అందగాడు, ఆజానుభావుడు అలా ఏమి రాయలేదు కదా. ఏబు యథార్థవర్తనుడు, నీతిమనుడు అని చెప్పాడే తప్ప అందగాడు, ఆజానుభావుడు, ఆయనంత అందం లోకం లేదు, ఆయన అందమే వచ్చింది పిల్లలకి అని ఎందుకు అనుకుంటావు నువ్వు? దేవుడు ఇవ్వాలనుకున్నాడు కాబట్టి ఆ దేశంలో ఎవ్వరికి లేని అందాన్ని వాళ్ళకి ఇచ్చాడు. అది ఏబు ద్వారా వచ్చిందా? తండ్రి కాబట్టి దాన్ని అలా వర్ణిస్తాం మనం. కానీ ఇచ్చిన వాడు దేవుడు కదా. ప్రియమైన దేవుని పిల్లలు అంటే ఎన్ని రకాలుగా బోధిస్తున్నారో మీరు చూడండి. మనకు ఆశ చచ్చిపోద్ది. ఏ కాడికి ప్రార్థన చేయటం. ఒక ఆయన 50 ఏళ్ళగా ప్రార్థన చేస్తున్నాడంట. 52 ఏళ్ళగా మనం చదువుతున్నాడు పాస్టర్ గారు. మొత్తం ఊడిపోయింది. నేను చూసిన ఆయనకెళ్ళి కరెక్ట్గా సొక్కాలేదు ఒంటి మీద. 52 ఏళ్ళగా ప్రార్థన చేస్తున్నాడు. అదేమంటే కట్టకపోతామండే. ఎవడు కట్టకపోడండి. ఎంత దరిద్రంగా, ఎంత పేవరస్గా ఉంటే ఎవడు నమ్ముతాడండి? అంటే ఏ పని చేయడు, ఇంకా లేతను మోకాలు యాత్ర, ప్రార్థన యాత్ర. ప్రభువా ఈ దేశాన్ని కాపాడు, ఈ రాష్ట్రాన్ని కాపాడు, ఆ మోడీని దించు. ఏం ప్రార్థన? అధికారం నేను ఇచ్చా, నీకు ఎందుకు? దాని రకాలు ఏముందో నీకేం తెలుసు? మోడీకి అధికారం ఎవరిచ్చారు? ఏ అధికారికి ఎవరిస్తారు అధికారం? దేవుడు ఇస్తాడు. అందుకే అధికారులకు లోబడి ఉండండి. మోడీ అయితే ఏంది, తోడి ఏది, నీకెందుకు ఎవరైతే? ఇది ఒక పిచ్చ, మళ్ళీ మనకు రాజకీయ పిచ్చ. ఎన్ని రకాల దుర్బోధలు ప్రియమైన దేవుని పిల్లరా. క్రైస్తవ్యంలో ఆలోచన మొత్తం అడుగంటి పనింది. మీరు నమ్మండి. ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో ఏం నిలబట్ల. మనకు అవి సమ్మకం ఉంటాయి. ఏ వార్తలు వినడం సరిపోవట్లేదా? ఫోన్లో కూడా వస్తున్నాయి కదా మీ ఊరి వార్తల యాప్. సాగట్లేదా? కాబట్టి నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనసును విడిచి పడిపోకుండా కాచుకొని ఉండుడి. ఎంత జాగ్రత్త. ఆడిటి మాటలు వినకో. నేనేం చెప్పా 66 పుస్తకాల్లో చెప్పగలిగే కాపురం ఉన్నాడు అని అడుగు చెప్తా నీకు. అదే చెప్తున్నాం కదా. పేదవాడు చుట్టాలందరికీ అసహ్యుడు. పేదవాడిగా ఉండి ఒక్కరాడు. అది నువ్వు కాస్త స్టెప్ ఎక్కు, నీ ఇంటికి వస్తానే ఉంటారు. ఇంకా నువ్వు పిలవాల్సిన అవసరం లేదు. ఇంకా మీరెందుకు పిలుస్తారు? పెద్దోళ్ళు అయ్యారా? అవలా పెద్దోళ్ళు చేశాడు తెలుసా? ఎవరు చేశారు? దేవుని పిల్లరా. ఇంకా ఒక స్టెప్ ఎక్కితే
ఊరు సైతం ఆశ్చర్యపోవాలి. గుర్తుపెట్టుకోండి, పుట్టిన ఊరు ఆశ్చర్యపోవాలా. వాక్యం ఉండాలి, వాతావరణం ఉండాలి, బ్రతుకు ఉండాలి, బ్రతుకు బలంగా కనపడాలి. ఇంట్లో కూర్చొని లెక్క వేసి పడుకుంటే కుదరదు. ఇక్కడ ఆట దిగిపోవాలంతే. లైఫ్ని టార్గెట్ మీరు తక్కువగా పెట్టుకోవాలి. ఎంత తక్కువ కూడా అంత లేచిపోవాలంతే. ఈ లోపల కష్టాలు వస్తాయా? ఎందుకు రావు కష్టాలు? అసలు కష్టాలు లేకపోతే ఆలోచన పుట్టదండి. ఒక సమస్య బలంగా కంటి ముందు ఉంటేనే దాన్ని తప్పించుకోవడానికి మరొక మార్గం దొరికింది. సమస్య లేకపోతే హ్యాపీగా జాలీగా తోలే అంట రోడ్డు మీద గొప్పులు, గుంట్లు, రొట్లు, రొప్పలు, కొండలు, రోడ్డు కనపడకుండా దారులు ఎన్ని ఉంటేనే ఎలక్ట్రుకుంటాడు. బాబో ఇక్కడ ఏముందో మనం ఏమనుకుంటాం, కొత్త రోడ్డు అనుకోండి చాలా జాగ్రత్త తోలుతాం, కంటి మీద కునికేకుండా తోలుతాం. అది తెలిసింది అనుకోండి, ఫోన్ మీద కూడా తమ్ముడు వస్తున్నారు ఏముందని ఇట్టాడు అంతే. ఈ లోపల ఎక్కడో ఒక చోట దాంట్లో పడిపోతారు. ఇవ్వండి, మనం వెళ్తున్న ప్రయాణం మనకు తెలియదు కాబట్టి చాలా అలర్ట్గా ఉండాలి. ఏ గుంట ఉంటుందో, ఏ బండ ఉంటుందో. అదే కదా దేవుడు చెబుతుంది. మరి స్థిర మనసును విడిచి పడిపోకుండా కాచుకొని ఉండుడి. దేవుని మాటలో ఉన్న గొప్పతనం విడిచిపెట్ట మాకు. నేను ఉంటాను ప్రభు. జ్ఞానాన్ని దేవుడే ఇస్తాడు, మనిషి ఇవ్వలేడు. మనిషి జ్ఞానం ఎవరు గుర్తుపెట్టుకోండి. అది ఎందుకంటే మనుషులు రెండు రకాలు. ఒకటి స్వార్థపరుడు, రెండు స్వార్థం లేకుండా నీతిగా చెప్పేవాడు. స్వార్థపరుడికి గొడుగు, ఇలా నడుద్దాం అనేవాడికి గొడుగులు ఉండవు, అంత తొడిగే. 23:15 సామెతల్లో, నా కుమారుడా నీ హృదయమునకు జ్ఞానము లభించిన ఎడలా నా హృదయము కూడా సంతోషించును. అమ్మయ్య ఈడు తలంపులు నాకు దగ్గరగా పనిచేస్తున్నవి. అమ్మయ్య ఈడు తల వంచి, ఈడు ఒళ్ళు వంచి పంజరకు సిద్ధపడుతున్నాడు. అదే చెప్పాడు పౌలు గారు కాపర్లకి, నాయన కాస్త ఒళ్ళు వంచి కష్టపడి సంపాదించుకొని మాత్రమే తినండి కాపరులారా. కాపరంటే సంఘము ద్వారా పోషింపబడాలి. ఆ సంఘము ఎండావాళ చలిలో మగ్గి కగ్గి చచ్చిపోవాలి. నువ్వు మాత్రం ఇంట్లో 4 మంచాల మీద కూర్చొని బొర్ర పెంచుకోవాలి. అది ప్రార్థన కూడా ఎట్లా చేస్తుంది సార్? స్తోత్రుడు వీడు పోతారని పిలిచినాకు ఒకసారి, వాళ్ళు పోతారని చెప్పి నిన్ను పిలిస్తే వీడు ఆవేశం తిరిగి ప్రార్థన చేస్తుంటే ఇంకా అమ్మా ఆ నుంచి వచ్చా కదమ్మా షాయస్ వాటి నువ్వు దాహం తీర్తమని నీ ఇంటికి పిలిచాడు. నువ్వు వచ్చిన కాదు నువ్వే రూపుతుంటివి. అరే ముందు అయ్యగారికి ఏంట్రా పోతడేమో, ఈడేం ప్రార్థన చేస్తాడండి? ఎందుకు? చెల్లి ఫ్యాక్ట్ ఈ పక్కెంత ఈ పక్కెంత, మరి ఎట్లుంటుంది? కొవ్వు కరగదా? మరి మాటలు రావా బయటికి? నేనెత్తాం ఇంకా ఆశీర్వాదం, నువ్వేం చేస్తావు? ఇంకా చెబుతున్నాడు చూడండి దేవుడు, నా కుమారుడా నీ హృదయమునకు జ్ఞానము లభించినలా నా హృదయం కూడా సంతోషించును. నిజంగా నీకు సంఘములో జ్ఞానం అనే నా మాటలు నీకు లభిస్తే ముందు నాకు హ్యాపీ. ఒక మనిషిలో అవేర్నెస్ తీసుకొచ్చే జ్ఞానాన్ని 66 పుస్తకాలతో పెట్టా నేను. ఆశీర్వాదం అంటే అవేర్నెస్, అంతేగాని దిగొచ్చి ఇచ్చేత్తడం అని కాదు. అక్కడ మనలో ఉన్నటువంటి ఒక ఆలోచనకి మేలుకొల్పటమే జ్ఞానము. అలా కాదు, ఇలా వెళ్ళు. దేవుడు ఇవ్వటం అంటే నీ ముందు పెట్టడం కాదు. నువ్వు ఇలా నడుచుకుంటూ వెళుతున్న మార్గంలో నువ్వు వేసే ప్రతి అడుగు జ్ఞానంతో ఉంటుందే, అది ఇవ్వటం అంటే. తల్లి గర్భం ఉన్నప్పుడే నీకు బోనంత సేవ చేశాడు దేవుడు, తెలుసు నీకు? తల్లి పీల్చుకున్న గాలి కడుపులో ఉన్న బిడ్డకి వెళ్ళిందంటే దాని అర్థం ఏంటి? తిన్న తిండి తన జీర్ణాశయంలో నుండి అది నీకు ఎలా దేవుడు పంపించాడు? ఇవన్నీ ఆలోచిస్తుంటే మళ్ళీ జీర్ణాశయంలో లేడు కదా, దాని పక్కన ఉన్నటువంటి సంచిలో ఉన్నాడు. దాని పక్క సంచిలో ఉన్నాడు. దానికి దీనికి మధ్య ఏదైనా అల్లిక పెట్టాడు అంటే అది కట్ చేసినప్పుడే కట్ అయిపోవాలి కదా, ప్రాణం పోవాలి కదా. గర్భసంచి తీసేసినా నువ్వు బ్రతుకుతున్నావంటే తీసేయటానికి వీలుగా దేవుడు ఎంత గొప్పగా క్యాప్ లెవెల్ అమర్చాడు చెప్పండి మీరు. ఎంత గొప్పడు దేవుడు. పొట్టలో ఏ వేస్తే బిడ్డలో కదా వస్తుంది. ఇది చాలా, ఇది ఆశీర్వాదం కాదా? బయటకు వచ్చినాక గాబులో పడి చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు పిల్లలు? బావిలో పడి, గాబులో పడి, నీళ్ళలో పడి. కానీ 278 రోజులు తల్లి ఉమ్మ నీరులో ఉంచాడే, ఎంత గొప్పడు. ఎంతకంటే ఇంకేం కావాలి ఆశీర్వాదం?
ఇలా తొట్టులోకి వంగి ఎవరు లేనప్పుడు మధ్యాహ్నం పూట చిన్నప్పుడు అలా పడిపోయి చనిపోయిన వాళ్ళు ఎందరో ఉన్నారు. బయటకు వచ్చిన తర్వాత అదే లోపల ఉన్నప్పుడు తల్లి కడుపులో ఉమ్మ నీటిలో కిలకిలకి చేపలా కొట్టేసుకున్నాడు. ఉభయచర జీవిలాగా ఉన్నాడు ఆయన, తెలుసా? అప్పుడు నీటిలో ఉన్నాడు, బయటకు వస్తే బయట ఉంటాడు. ఇది ఇంతకంటే ఇంకేం కావాలి? ఆశీర్వాదం అది కదా. ఆహా, మన ఇంట్లోకి వచ్చేవాళ్ళ ఏ పని చేయకూడదు, మోకరించాలా, ప్రార్థన చేయాలా, చేతులు ఎత్తి మళ్ళీ మామూలు కూడా కాదు మళ్ళీ ఇచ్చేస్తాడు దేవుడు. ఇది మనకు బాగా నచ్చింది, ఎందుకంటే మనకు అక్కడ కష్టం లేదు. అది అందుకే ఒకటి రాశాడు పాట, ప్రార్థనా శక్తి నాకు కోలు. ఎన్నిసార్లు పాడతావు, పాడిన ప్రతిసారి నీకు ప్రార్థనా శక్తి లేదని అర్థమైపోతుంది అక్కడ కదా. యేసుక్రీస్తు వారిని ఒక్కసారి అడిగారండి శిష్యులు, అయ్యా యోహాను గారు తన శిష్యులకు ప్రార్థన నేర్పుతున్నాడు కదా, నువ్వు కూడా నేర్పని అడిగాడు. అంతే, బైబిల్లో ఒకే ఒకసారి వాళ్ళకు ప్రార్థన నేర్పాడు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక అని. అంతే, మళ్ళీ ఎక్కడ నేర్పలా. వీడి పాట ప్రతిసారి ప్రార్థన శక్తి వాళ్ళకి వచ్చాక పని చేసి ప్రార్థన చేయాలి. పని చేయాలంటే ముందు వినాలంటే ముందు స్థిరమైన మనసు ఉండాలి. స్థిరమైన మనసు ఉండాలంటే ముందు దరిద్రపు చుట్టుపక్కల దరిద్రపులు ఉన్నారే, రే ఆగాలి, వాక్యం నడుస్తుంది. ముందు వాళ్ళంతా నైవేట్ చేయాలి. అది నువ్వేం చేస్తావు, నీ వల్ల ఇద్దా, అరే కాదు. ఎంకరేజ్ చేసే వాళ్ళకంటే డిస్కరేజ్ చేసే వాళ్ళు మనకు మిత్రులు తెలుసా మీకు. వాడు డిస్కరేజ్ చేస్తే మనలో ఫైర్ వచ్చేవాళ్ళు బయటికి. చూస్తా, ఎందుకు కాదు, చూస్తా. కొంతమంది ఏమో నువ్వు చేయగలవు, ఐ ట్రస్ట్, రైట్. నేను కూడా అనుకున్నా, ఇది పెద్దగా బూస్ట్ లేదు మనకి. ఆడొక మాట అన్నాడు, ఏమని నీ వల్ల కాదని, ఎందుకు కాదో చూస్తా. వాడు మనకు శత్రువు కాదు. శత్రు రూపంలో మనలో ఉన్న ఆలోచన వాడు పదులు పెడుతున్నాడు, మనమేమో శత్రువుగా చూస్తున్నాం. అందుకే దేవుడు చెబుతున్నాడు, నీ హృదయమునకు జ్ఞానము లభించినలా నెగిటివ్ను కూడా పాజిటివ్గా మలుచుకొని ముందుకెళ్తానే అది జ్ఞానం. వాడు దాన్ని అన్నాడే, వాడు శత్రు రూపంలో నీ ఆలోచనకు వాడు మంచి పునాది వేశాడు. వాడిని బాగా ప్రేమించాలి మనం. వాడే అది చెప్పి ఉండకపోతే మనం అడిగేసే వాళ్ళమే కాదు కదా. వాడే మనకు చెప్పి ఉండకపోతే మనం ఈ రోజున వచ్చేవాళ్ళమే కాదు కదా. పీచు గొంతుతో ఏం పడతాడులే, ఈయన ఏం చెప్తాడులే అంటే ఈ రోజున అక్కడే ఉండిపోయారు. అమితాబ్ బచ్చన్ కూడా అదే మాట అన్నారంట, పీచు గొంతు అని. ఈ రోజున బిగ్ 100కు పైగా పాటలు, స్వరం, రాగం, తాళం, శృతి తప్పకుండా పాడే కెపాసిటీ. ఏమనుకుంటున్నారు? మిత్రులే వాళ్ళు మనకి, అది కదా. అందుకే దేవుడు చెప్తున్నాడు, నీ హృదయమునకు జ్ఞానము లభించిన ఎడలా. నెగిటివ్గా ఎవడైనా అంటే పాజిటివ్గా మలుచుకునే మనసును నేను నీకు ఇచ్చాను కదా వాక్యం ద్వారా. నిజంగా అది నువ్వు పాటిస్తే నాకు సంతోషమే, నాకు సంతోషమే. 2 యోహాను 1:4, తండ్రి వలన మనము ఆజ్ఞను పొందిన ప్రకారము నీ పిల్లలలో కొందరు సత్యమును అనుసరించి నడుచుట కనుగొని బహుగా సంతోషించున్నాను. చర్చిలో అందరూ సత్యానికి నిలబడతారని చెప్పట్లేదు, కానీ నేను వచ్చినప్పుడు యోహాను గారు అంటున్నారు, యేసుక్రీస్తు వారి శిష్యుడు, నేను వచ్చినప్పుడు అమ్మా నీ సంఘములో ఉన్న పిల్లలు కొంతమంది నిజంగా వాక్యం పట్ల నిలబడున్నారు, నిబద్ధత కలిగి ఉన్నారు. చాలా హ్యాపీగా ఉంది. అందరి గురించి మాట్లాడట్లా. కొందరు సత్యమును అనుసరించి నడుచుచుండుట కనుగొని బహుగా సంతోషించున్నాను. అంటే సంఘములో కాపరికి అందరి పట్ల సంతోషం ఉండాల్సిన అవసరం లేదు, అందరూ ఉండరు. ఎందుకంటే తప్పుడు బోధపై బడుగులేస్తూ లోపల వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ కొంతమంది నిలబడతారు. వారి పట్ల నిజంగా కాపరికి చాలా సంతోషం. ఎందుకంటే వీళ్ళు నిజాన్ని గ్రహిస్తున్నారు. సైలెన్స్. వీళ్ళు నిజాన్ని గ్రహిస్తున్నారు, నిజాన్ని మాత్రమే గ్రహిస్తున్నారు. నిజం ఎంత గొప్పగా ఉంటుందో గ్రహిస్తున్నారు. వీళ్ళు ఊహల
ఆశల పల్లకిలో వాళ్ళ మనసుని ఊరేగించట్లేదు. అది నమ్మకం. బహుగా సంతోషిస్తున్నాను. ఒక కాపరికి ఎప్పుడు ఆనందమయ్యా అంటే సత్యాన్ని అనుసరించి నడుచుతున్నారని చూసినప్పుడు ఆనందం. ఆనందం ఆనందం తెలుసా? వాక్యానికి నిబద్ధత కలిగి పిల్లలు దానికి సరెండర్ అయ్యారని. నిబద్ధత అంటే అర్థం ఏంటి? గాలిలో మేళ్ళ కట్టల దేవుడు, మేళ్ళ కట్టమని చెప్పట్లేదు దేవుడు. నువ్వు సముద్రంలోకి వెళ్ళాలి, వలయ్యాలి, చేపలు పడాలి, ఉసురు పట్టి ఇంటికి వచ్చారు, మళ్ళా వెళ్ళారు. సరే ప్రభు సాయం చేశాడు. నాయన ఆడొద్దు ఎడే మాట ఆయన బట్టి ఇచ్చుగా, ఏ చేపలారా అందరూ వచ్చి బయటపడండి పేతురు గారికి అంటే పడతాయి. కానీ క్రియ నీ ద్వారా జరిగించాలి. మాట నువ్వు నన్ను నమ్మాలి. తెల్లారులు చేపలు పడలేదు, మళ్ళీ వెళ్ళారు. ప్రభు ఒకటే మాట అన్నాడు, ఈ పక్కనే ఈ పక్కనే ఈ పక్కనే. మరి చేపలు పట్టి వాళ్ళు లేరండి, ఈ పక్కన పక్కన పక్కనేరా. ఓడలో ఉన్నాడు, పడవలో ఉన్నాడు, ఇటు విసురుతాడు ఇటు విసురుతాడు ఇటు విసురుతాడు, నలుదిక్కులు వేస్తాడు వాళ్ళ. ప్రత్యేకించి ఈ పక్కన ఎందుకేమన్నాడు? వీళ్ళు కూడా అదే ప్రభావం. మరి తెల్లారులు ఇటు ఒకటి వేసే కదా అల్లా చెప్పాడు కదా, వేద్దాం. చెప్పాడు కదా దేవుడు, వేద్దాం. యేసుక్రీస్తు చెప్పాడు కదా, వేసేద్దాం. లేదు ప్రభా తెల్లారులు వేసావు, ఇటు అటు అటు వేసావు, ఏ వర్కౌట్ అవ్వట్లేదు, చికాకు వచ్చేసి అన్నారా? అలా. ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ వేటకు వెళ్ళాల్సిందే, వాళ్ళని వేయాల్సిందే, పట్టాల్సిందే, కుటుంబాన్ని పోషించుకోవాల్సిందే. ఒకరోజు పళ్ళ నిరసపడిపోయారు. అయ్యో నా పిల్లలకి ఏదో కావాలి, అది ఇవ్వాలి. మాట, జ్ఞానం. అయ్యో నా పిల్లలు బాగా కష్టపడుతున్నారు, పొద్దుపూట పోయి 10 దాకా పని చేసుకుంటున్నారు, అయినా వాళ్ళకి ఎకానమికల్గా ఏమి లేవట్లేదు, ఒక జ్ఞానం కలిగించాలి. ఇది ఫాలో అయితే బెటర్ అంటవా? ఇది మనం చేయగలమా? ఇది మనం చేయగలమా? అయిపోయి తెల్లారిపోయింది. ఇంకా చెప్పాడు కదా, నువ్వు ఆల్రెడీ చేస్తున్నావు కదా. నువ్వు చేస్తున్నదే దేవుడి మాటగా ఏదో వస్తే దాన్ని ఖచ్చితంగా చేసి తీరాల్సిందే. పేతురు గారు అంగొట్ల వేసాడంతే, వాళ్ళ పిగిలిపోయింది అంతే. ఆశ్చర్యం. తెల్లారు ఇటు కూడా విషయంగా అంటే దేవుడి మాట వెంటాన జరిగే క్రియ మన ద్వారా జరగాలి. అప్పుడు దాకా మనం చేసే పని, ఆ పనిలోనే ఈ పని. మాట ఎంత గొప్పదండి బైబిల్. నేను అందుకనే ఆలోచిస్తుంటా. ఏదైనా తలంపు వచ్చిందంటే వెంటనే నోట్ చేస్తా. ఈ తలంపులో ఇప్పుడు దాకా నేనున్నా, కానీ ఇదే తలంపు బలంగా కొడుతుందంటే ఈ తలంపును తొలగిపోకుండా ఉండమని దేవుడు చెబుతున్నాడు. ఎదురుగా కనబడి, నాయన ప్రియ పుత్ర ఆ మాట విను, నీ తలంపులన్నీ పక్కకు పెట్టు, ఈ ఒక్క మాట తీసుకో ఇదేమో అంటే భౌతికంగా కనబడితే వింటమేమో, కానీ తలంపులోనే దేవుణ్ణి చూడగలిగి నడవగలిగితే ఎంత బాగుంటుంది. ఇవాళ నీ కంటికి చాలా చిన్న మనసు కనబడిద్ది, రేపు నువ్వు కన్నెత్తి చూసినా కనబడినంత ఎత్తులో కనబడిద్ది. అప్డేట్ శాతం ఇట్టే ఓ బ్రషప్లో పడతాయి డ్రాయిట్టే కింద గుడికాడ. ఏమైనా దేవుని పిల్లరా, ఓకే. ప్రయత్నం అంటే ఎంత బలంగా ఉంటుంది, అది ఎంత బలంగా ఉంటుంది. అందుకే దేవుడు చెబుతున్నాడు, నీ హృదయములకు జ్ఞానము లభించిన ఎడల నా హృదయము కూడా సంతోషించును. 1:4 యోహాను, తండ్రి వలన మనము ఆజ్ఞను పొందిన ప్రకారము నీ పిల్లల్లో కొందరు సత్యమును అనుసరించి నడుచుచుండుట కనుగొని బహుగా సంతోషిస్తున్నాను. నిజంగా వాక్యాన్ని వినిపించే పిల్లగా నీ పిల్లలు ఉన్నారు. లాస్ట్ మాట 15:11 యోహాను సువార్త, మీ యందు నా సంతోషము ఉండవలనని, మీ సంతోషము పరిపూర్ణము కావాలని ఈ సంగతులు మీతో చెప్పుచున్నా. మీ యందు నా సంతోషం ఉండాలి. సంఘములో ఉన్న పిల్లల పట్ల కాపరికి ఎప్పుడు సంతోషమే ఉండాలి. మీ సంతోషము పరిపూర్ణము కావాలి. ఈ సంతోషం అనేది చిన్నగా ఉందేమో, అది ఇంకా ఎంత ఉందేమో, కానీ అది పరిపూర్ణం కావాలి. చంద్రగ్రహణం సంపూర్ణం, సూర్యగ్రహణం చంద్రగ్రహణం. అది చంద్రుడు రోజు వస్తాడు, ఇంతెంత అని పూర్తిగా రౌండ్ కనపడతాడు. పరిపూర్ణం. అప్పుడు చూడటానికి బాగుంటుంది. ఎంత బాగుంటుందండి.
కదా. మీ యందు నా సంతోషము ఉండవలనని, మీ సంతోషము పరిపూర్ణము కావాలని ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. మీ సంతోషము పరిపూర్ణం కావాలి. ఏంటి మీ సంతోషం? వాక్యములో, జీవితంలో, ఎవరికి అందనంత ఎత్తులో మీరు ఉండాలి. ఇప్పుడు మీరు వాక్యంలో ఉన్నారు, సంతోషం. మరి పరిపూర్ణ సంతోషం ఎప్పుడు వస్తుంది? జీవితంలో కూడా ఎవడు ఊహించని స్థితిలో మీరు నిలబడితే, అమ్మయ్యా వాక్యంలో నిలబడ్డ పిల్లలు. ఆ రోజు పేతురు గారి మాట విని ఈ పక్క వలేస్తే వల పిగిలేంత సంపద ఎలా అయితే పొందుకున్నారో, దేవుడి మాట ఆత్మీయంగా వచ్చినప్పుడు దాన్ని స్వీకరించి నడిచారు. కాబట్టి అనతి కాలంలోనే జనం చూస్తుండగానే స్థితి పరిస్థితి మారి ఎంత గొప్పకున్నారు. కాబట్టి నిజంగా దేవుని మనసు పిల్లలు వాక్యములో పరిపూర్ణము, బ్రతుకులో కూడా పరిపూర్ణము. ఇప్పుడు చెప్పండి, ఎంత ఆనందం. చూసేవాడు కళ్ళు కొడితే తెలుసా. ఇలా ఎదగాలంటే ఎంత కష్టపడాలో. మళ్ళీ చెప్తున్నా, ఇంకేముందండి, రే కూల్, ఇంకేముందండి, అంత అయిపోయిందండి. ముడతలు పడిపోయిన చేతులు ముడతలకు సంబంధం లేదు. దీంట్లో వాటర్ బేస్ తక్కువైతే ముడతలు పడతాయి అంతే. 70 ఏళ్ళ వయసున్న వాటర్ బేస్ తక్కువ లేకపోతే ముడత రాదు శరీరం. ముసలికి ముడతలు పడతాయి, ముడతలు పడవు. ముసలి తలంపుకు ముడతలు పడతాయి. అది జుట్టు ఉడిద్ది, ముసలికి ఏం పడదు. నువ్వు దరిద్రపు ఆలోచనలు దేవుడే ఎత్తాడు మనం ఎట్టు అంటే అప్పుడు లేయర్ హీటెక్కి, పుర్రె కింద లేయర్ ఉంది కదా, హీటెక్కి గమ్ము వదిలేసి బొచ్చు మొత్తం ఊడిపోతుంది. 75% వాటర్ బాడీ ఎప్పుడు కలిగి ఉన్నాడు. మనం నీళ్ళు తాగుతామా? ఇప్పుడు దాంట్లో విటమిన్లు ఎంత ఉన్నాయి? అయ్యా అందుతున్నాయా? ఏం తెలవదు. నేను మా ఊరు వెళ్ళి వాటర్ తాగితే నాకు అరగదు తెలుసు. నీకు ఇప్పుడు వెళ్ళామనుకోండి, నేను పుట్టి పెరిగి వచ్చిన ఊరే మారిపోయింది కదా పరిస్థితి. అవ్వదు. అందుకని ఒక్కోసారి ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాను, లేదంటే నా కోసం ఒక తెస్తాను. నాకు అరగదు వాటర్. అంటే అలవాటు పడిందేమో దానికి. అది ఉప్పు నేల, బహుశా అవి కూడా అలవాటు కాలేదేమో, ఇలా అనిపిస్తుంటుంది. అంటే చెబుతుంది అది, నీకు ఇది పడట్లేదు, నీకు ఈ వాటర్ పడట్లేదు. వెంటనే మనం దాన్ని స్ట్రైక్ చేసుకుంటాం. ఏదో ఒకటి తాగేద్దామంటే ఇంక అంతే, వామిటింగ్స్ వచ్చేస్తే. అంటే దేహం చెబుతుంది ఇది నీకు పడదు. అది చెప్పినప్పుడు లేదా వాక్యం విన్నప్పుడు ఈ రెండింటి బేస్ చేసుకొని ముందుకెళ్ళగలిగితే బ్రతికినంత కాలం. 99 ఏళ్లలో తండ్రి నాకు అప్పుడు ఇప్పుడు ప్రపంచానికి ఆశ్చర్యం. 100 సంవత్సరాలలో ఆ తల్లి గర్భం తెరబడటం ఏంది. ఇప్పుడు డాక్టర్ ఏం చెప్తారు, లేట్గా మ్యారేజ్ చేస్తే పిల్లలు పుట్టరమ్మా, పుట్టినా కూడా కష్టం అమ్మా. అందుకని చేసేయాలి, అంతే. ముందు చేసేయాలి. 30 ఏళ్ళ వాళ్ళు అన్నీ అయిపోవాలి అంతే. మరి 100 ఏళ్ళ వయసులో సారా ఎలాగన్నది? ఆయన ఎలా తండ్రి అయ్యాడు? ఎలా నవ్వింది ఆమె, పక్కు నవ్వింది. అంటే లోకంలో 30 ఏళ్ళ లోపలని అన్నీ అయిపోతుండే, నాకు 90 ఏళ్ళు టచ్ అయ్యి, మా ఆయనకు 99 ఏళ్ళు టచ్ అవుతుంది. గ్యాప్ చూస్తున్నాను కొంచెం. ఈ 100 ఏళ్ళ వయసులో నేను తల్లిని అంటే ఆయన తండ్రి అంట, బాగా అని నవ్వింది. దేవుడిని కోపడలా, సరే అంతే. అంటే ఈ దేహానికి పనితీరు ఎలా ఉంటుందన్నది దేవుడికే తెలుసు, మనకు తెలియదు. మనకు తెలిసింది ఏంటంటే పెద్దలు నేర్పారు. అరే వయసులో ఉన్నది అన్నీ చేసేయాలరా, వయసు అయిపోయినాక ఏం చేస్తారా అన్నప్పుడు మనకు అర్థమైపోతుంది. ఆ వయసు అంటూ ఒకటి ఉందని, అది అయిపోద్దని, దానికి ఈ లోపల చెయ్యాలని మనం అనుకుంటున్నాం. మనం ఆ నూరు పోసాడు, అది మనకి ఎక్కింది, మనం పిల్లగాలకు అని చెప్తుంటాం. మనం అది తెలుసా. 46, 47 ఉన్నాయి ప్రభాస్కి. యంగ్ రెబల్ స్టార్. 57 సంవత్సరాలు సల్మాన్ ఖాన్కి. జిమ్ బాడీ చేస్తాడు, తిరుగులే కానీ. వాళ్ళ ఫుడ్ ఏరండి, వాళ్ళ బెడ్ ఏరండి, వాళ్ళ పద్ధతి ఏరండి, ఏం కాదండి. ఆడ ఆ పనిలో ఉన్నా కాబట్టి ఆ పనికి తగ్గట్టుగా చేస్తున్నాడు. నువ్వు దేవుడి పనిలో ఉన్నాక మరి నువ్వు దేవుడి పని తగ్గట్టుగా చేయలేదే, గాలి వదిలేసావు.
వాడు నలుగురు రంజింపజేయటం కొరకు శరీరాన్ని అలా మలుస్తున్నాడు. మరి దేవుడు కొరకు నిలబడ్డావు, సంఘానికి వచ్చా, విశ్వాసిగా ఉన్నావు, దేవుళ్ళు తిరుగుతున్నావు, ఎదుగుతున్నావు, దేవుళ్ళు పొందుకునే ప్రతి కృపని చూపించడానికి సిద్ధపడ్డావు. మరి నీ దేవుడిని ఇలా పాడేసేసింది. మొత్తం పళ్ళు పుచ్చిపోయి, గోర్లు పుచ్చిపోయి, చేతులు పుచ్చిపోయి, మొత్తం ముడతలు పడి, మొత్తం ఎట్ట పెట్టుకొని రండి అమ్మ వెల్కమ్ అంటే ఎవడొస్తారు ఇంటికి? నువ్వు ఎలా ఉన్నావు, వాడు ఎలా ఉన్నావు. ఎంత గొప్పదండి. అందుకే దేవుడి మాటని విని తీరాల్సిందే. కనుక దేహం దేవుడిది. 100 ఏళ్ల వయసులో కూడా తండ్రి చూపించాడు, తల్లే చూపించింది. వాళ్ళకేమీ అనిపించలేదు కదా. కాబట్టి దేహంలో పనితీరు దేవుడికి తెలుస్తుంది. ఈ పక్కన చేయని వాడు ఇంకేముంది అంతా అయిపోయింది అన్నకో మనం బుస్సుమైపోతాం. ఎప్పుడు అలా అవ్వద్దు. అది ఆయన పక్కనే అబ్బో వీడితో సమాసం చెప్తే మనం తొందరగా అయిపోతాం. వద్దొద్దు, వీడు వద్దు. ఇక అలా అన్నింటి పక్కన పెట్టుకుంటారండి. ఖచ్చితంగా దుర్బోధ పక్కకి వెళ్ళిపోద్ది. అంతే. బ్రతినంతకాలం దేవుడు దేహాన్ని బలంగా ఉంచాడు. అప్పుడు సంతోషం. అమ్మయ్యా, నేను ఇచ్చిన ఆయుష్ కాలంలో వీడు నేను పిలిచేంత వరకు కింగ్ లాగా ఉన్నాడు. అవయవాలు బాగా కాపాడుకున్నాడు. అంతేకాదు, నన్ను నమ్మి సంఘములో ఉంటే లోకానికి సవాలు విసిరాడు. ఎవరైనా చేయగలడా ఇదని? వాడు తిరిగే కారు, వాడు ఉండే పరిస్థితి, వాడు తీసుకునేది, వాళ్ళ పిల్లలు, వాడు వాతావరణం ఏం కట్టపోం. సింపుల్. ఏం కట్టపోవాలి? కానీ దేవుడి దగ్గర చూపించే తీరాలి. అది ఇవేమి లేకుండా వచ్చామా, తిన్నామా, పిల్లం కన్నామా, వాళ్ళ నీటి పడేసామా, ఏదో అయిపోయింది. పైగా ఉంటాం, మా తాత సంపాదిస్తే బాగుండేదండి, మా నాన్న సంపాదిక, మా తాత వాళ్ళ మీద ఎందుకు తిట్టావు? నీ శాతగాక. సరే, వాళ్ళకున్న పరిస్థితి అలా వదిలే. ఇప్పుడు నీ కాడికి వచ్చిందిగా. నువ్వేం చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు, ఇంకో 10 ఏళ్ళు చేస్తే ఈ పని వెనకాల ఎంత ఉంటుంది, ఏమైనా లేచిద్దా, ఇంకొకటి ఏమైనా చేయాలా, లేకపోతే ఇంకొకటి ఏమైనా యాడ్ చేసుకోవాలా, ఇవన్నీ దేవుడి ఆలోచనలే కదా. కాబట్టి పేదవాడిగా ఉండి, చుట్టాలకు అసహ్యుడిగా ఉండి, ఆ బ్రతుకు దేవుళ్ళు బ్రతకడం కంటే దేవుణ్ణి విడిచి వెళ్ళిపోవటం బెస్ట్. ఎందుకంటే అవమానం దేవుడికి అవమానం. రాజులాగా ఉండాలి. రాజులైన యాచక సమూహం, వీఆర్ ద కింగ్. అది అనతి కాలంలోనే గోల్ కొట్టి చూపాలి. గుర్తుపెట్టుకోండి. మళ్ళా చెప్తున్నా, షార్ట్ పీరియడ్లో కొట్టాలి. ఎలా కొట్టాలంటే ఆశ్చర్యపోవాలంటే ఊరు వాడు ఆశ్చర్యపోవాలి. మాటలే కాదు కదా, క్రియ జరుగుతుంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ఇవన్నీ కూడా దేవుడి కోరిక తీర్చేవిగానే ఉన్నవి. ఇందులో ఏ కథలో లేవు, ఏ మోసము లేదు, ఏ దగా లేదు. నువ్వు ఎలా ఉండాలో, ఎవడి మాట వినాలో, దేవుడిచ్చినటువంటి దేహాన్ని ఎలా మౌలు చేసుకోవాలో, ఎలాంటి ఆలోచనతో నువ్వు నీ కుటుంబాన్ని లేవనెత్తుకోవాలో, ఫినాన్షియల్గాను ప్రార్థనా పరంగాను, ఇవన్నీ కూడా దేవుడి వాక్యంలో ఉన్నాయి. కాబట్టి ఎందరో మహానుభావులు ఈ రోజున ప్రసంగంలో మనకు తారసపడ్డారు. వాళ్ళందరినీ ఒకసారి మళ్ళీ మనం అబ్జర్వేషన్ చేస్తే మనం ఎక్కడున్నాం, అడిగేస్తే అక్కడికి ఎంతో చేరుకోగలం. ఇవన్నీ కూడా మన ఆధీనంలో ఉన్నది. అడిగేసి ప్రభువుకు సంతోషాన్ని ఇద్దామా, ఇక్కడే ఉండి ఆలోచించుకుంటూ కాలాన్ని గడిపి ప్రభువుకి బాధను, సంతోషం లేకపోతే బాధే కదా, మిగులుద్దామా. నిర్ణయం అందే. ఈ కోరిక ఇది పెద్ద కష్టం ఏం కాదు. నాకు తెలిసేది కష్టమేం కాదు. ఇప్పుడు అది వాక్యంలో ఉంటాం కష్టమా, స్థిరంగా ఉంటాం కష్టమా, గ్రహించటం కష్టమా, దేహపరమైన ఆలోచన కష్టమా, లోకానికి దేవుడి యొక్క వాక్య గొప్పతనాన్ని ఫిజికల్గా చూపించటం కష్టమా. అడిగేస్తే ఏదైనా సరే మటాష్. అడిగేద్దామా, ఇక్కడే ఉండి లెక్కలేసుకుంటూ కూర్చుందామా. నిర్ణయం మందే. ప్రార్థించుకుందాం.